అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ శోభనం రాత్రి. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? రాత్రికే శోభనం వాసుదేవరావుకి. క్రితం రాత్రి తెల్లవారుజాము లగ్నంలో పెళ్ళయింది సుజాతకి వాసుదేవరావుకి. అచ్చట్లు ముచ్చట్లు అన్నీ అయ్యేసరికి భళ్ళున తెల్లారింది. కాఫీలు అయ్యాక ఫ్రెండ్సు కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారు. ఇల్లు ఇంకా కావాల్సినంత సందడిగా ఉంది. పెళ్లి కొడుక్కి అతని తరపు వాళ్ళకి దక్షిణం వైపు 2 గదులు ఇచ్చారు విడిగా. పెళ్లి కొడుకు తల్లి కూడా మధ్యాహ్నం బండికి వెళ్ళిపోయింది. వదిన అక్క శోభనం అయ్యాక వధూవరుల్ని తీసుకెళ్లాలని వాసుతో పాటు ఉండిపోయారు. మధ్యాహ్నం పడుకున్నవాడు చీకటి పడి పక్షులు అరుస్తూ ఉంటే లేచాడు త్రుళ్ళి పడుతూ. రాత్రి అవుతుందో తెల్లవారుతుందో అర్థం కాలేదు. కాసేపు లేచి మొహం కడుక్కొని బట్టలు వేసుకున్నాడు. పద్మ లోపలికి వచ్చింది. లేచావా అంటూ. పెళ్లి కూతురు పినతండ్రి కొడుకు 14 ఏళ్లవాడు బావగారు లేచారా అండి అంటూ వచ్చాడు. కాసేపు అలా తిరిగి వద్దాం అన్నాడు వాసు. బావమరుదులిద్దరూ బజార్లకు బయలుదేరారు. నడుస్తున్నాడే కానీ వాసు మనసు అవ్యక్తమైన ఆలోచనలతో చిక్కులు పడుతోంది. పెళ్ళి అయిపోయింది. ఈ రాత్రికో మాటికి వాసు ముఖం నిండా నవ్వు మెరుస్తోంది. బావమరిది బజార్లన్నీ చూపిస్తున్నాడు. ఊరు గురించి తెగ వర్ణిస్తున్నాడు. వాసు ఒక్కటి వినట్లేదు. కొడుతున్నాడు పరధ్యానంగా. ఎక్కడా ఆగనివాడు పూల దుకాణం ముందు నిలబడిపోయాడు వాసు. ఎందుకండి పూలు కొందామా అన్నాడు బావమరిది రామారావు. అబ్బే ఊరికనే, పూలెందుకు అంటూ ముందడుగు వేశాడు. నిజంగా వాసుకి మల్లెపూలు గులాబీ పూలు చెరో గంప కొనేసి రిక్షాలో వేయించుకుని తీసుకెళ్దామనిపించింది. కానీ మొదటి రోజు తను పూలు తీసుకెళ్తే ఏం బాగుంటుంది? పెళ్ళింట్లో వాళ్ళంతా నవ్వుకుంటారు. రేపటి నుంచి ఎన్ని రాత్రులు లేవు, ఎన్ని రోజులు రావు. వాసు మరో పూల దుకాణం దగ్గర ఆగి 1 డజను సంపెంగ పువ్వులు కొన్నాడు. సంపెంగ వాసుకి చెప్పలేనంత ఇష్టం. ఇవాళ సుజాత సంపెంగంత హాయిగా ఉండాలి. తనకు సంపెంగలు ఇష్టమని సుజాతకి చెప్పాలి. ఉలిక్కి పడ్డట్టుగా వాచి చూశాడు. 8:30. 9 అయిపోతుందో, వెళ్దాం పదా అంటూ నడకలో వేగం పెంచాడు. పెళ్లి పందిరి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. ఇల్లు సందడిగా ఉంది. స్నానం భోజనం అయ్యాయి. వాసుకు అసలు ఆకలి లేదని ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. 10 నిమిషాలు బ్రతిమాలించుకుని పాలన్నం తినటానికి ఒప్పుకున్నాడు. పాలల్లో పంచదార వేసుకుని పరమాన్నం తిన్నట్టు తిన్నాడు. జానకి పద్మ వాసును వదిలేసి పెళ్లికూతురు దగ్గరికి వెళ్ళిపోయారు. సాయంత్రం నుంచి బలవంతంగా ఆపి ఉంచుకున్న ఊహలు పరిమళంలా మనోహరంగా ఆవరించుకుంటున్నాయి వాసుని. వక్కపొడిలో దొరికే తీయటి పలుకులు ఏరుకు తింటూ ఒక్కడు గదిలో కూర్చున్నాడు. ఈసరికి గది సర్దటం అయి ఉంటుంది. పట్టుదిళ్ళు, పరుపు, తెల్లటి దుప్పట్లు, మల్లెపూల దండలు, అగరొత్తులలోంచి వయ్యారంగా లేచే సువాసనలు, పాలు, పళ్ళు, ఏమో ఇంకేమేమిటో చూడాలి. మరి వదిన ఎలా అలంకరిస్తుందో. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న దగ్గర నుంచి జానకి మరిదితో ఎన్నోసార్లు హాస్యమాడింది. ఇదిగో టైలర్ దగ్గరికి వెళ్ళి జాకెట్లు తెచ్చిపెట్టమంటే వినలేదు కాదు. సరేలే, జ్ఞాపకం ఉంచుకో. ఏం చేస్తావు? నా అవసరం వచ్చినప్పుడు చెప్తావు. నీ అవసరం నాకెప్పుడూ రాదు. అదే చూద్దాం. రేపు అబ్బాయి గారికి శోభనాలు అయ్యేటప్పుడు నేను పట్టించుకోకపోతే ఏది అవ్వదు. వాళ్ళతో దెబ్బలాడి నీకు కావలసినట్టు మీ ఆవిడ్ని ఎవరు ముస్తాబు చేస్తారో చూద్దాం. వాసు నవ్వుకున్నాడు. వదిన చెప్పినట్టు చేసిందంతా ఇవాళ కనపడాలి. మరి ఎంత బ్రహ్మాండంగా ముస్తాబు చేసేస్తోంది చూస్తాడుగా. సుజాత పూల జడ కుట్టించుకుంటూ ఉంటుందేమో. ఇప్పుడు మెడనొప్పి పెట్టి తనను తిట్టుకుంటుందేమో. నిజంగా అలాగే అయితే గడ్డం పట్టుకుని చెప్పాలనిపిస్తుంది. సుజా, ఈ ఒక్కరోజుకి నువ్వు నా కోసం విసుక్కోవు కదూ. జన్మలో మనకిలాంటి రాత్రి ఎప్పుడొస్తుంది చెప్పు అని బుజ్జగించి చెప్పగలడు, ఒప్పించగలడు. అయినా సుజా అంత మనసు లేని మనిషేం కాదు. రాత్రి పెళ్లిలో నవ్వుతూ తన కళ్ళకు దొరకకుండా తప్పించుకుంటూ తనకు తెలియదా? గదిలో అడుగు పెట్టగానే గదికి 4 వైపులా ఎక్కడెక్కడ గుమ్మాలున్నాయో కిటికీలున్నాయో చూడాలి. ఎవరు నవ్వుకున్నా సరే వరుసగా అన్నీ మూసేయాలి. తనేమీ ఎరగనట్టు గాఢంగా నిద్రపోతున్నట్టు పడుకోవాలి. సుజా ఏం చేస్తుందో అసలే సిగ్గు. పాపం కొత్త కంగారు పడిపోతుంది. ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నాడేమిటని చిరాకు పడిపోతుంది.
పంతం కలదైతే పెంకిగా అలాగే తలుపులు కావలించుకుని నించుంటుంది. కొంచెం అమాయకురాలైతే మాత్రం సుకుమారంగా వచ్చి చెంపలు తాకుతుంది. సుజా ముందు మాట్లాడుతుందో లేదో చూడాలి. వాసు ఒళ్ళు పులకరించింది. అసలు పెళ్ళి అన్న దగ్గర నుంచి శోభనం రాత్రి గురించే కలలు కంటున్నాడు వాసు. పెళ్ళి 10 మంది మధ్య బట్ట బయలుగా ఎలాగో అయిపోతుంది. పంతుళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. ఆడవాళ్ళంతా గుమిగొడతారు, ఊపిరి సలవనివ్వరు. మనసూరుకోక పెళ్లి కూతుర్ని చూస్తే వదిన గారి లాంటి వాళ్ళు టక్కన పట్టేసి వేళాకోళాలతో కాల్చుకు తింటారు. ప్రాణానికి సుఖం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. శోభనం రాత్రి అలా కాదు. కావాల్సినంత ఏకాంతం, మజా. ఒక్కతే అందంగా మెరిసిపోతూ పిచ్చెక్కించేలా ఉంటుందన్నమాట. అప్పుడు ఎవరో చూస్తారోనో నవ్వుతారోనో జంకుండదు. ఇద్దరు ఎంతో సన్నిహితంగా కూర్చుని తనివి తీరా చూసుకుంటూ స్వర్గంలో క్షణంలా గడిపేయచ్చు అనుకున్నాడు. కానీ పెళ్లి తతంగం కూడా సరదాగానే గడిచింది వాసుకి. పక్కపక్కన పీటల మీద కూర్చోవటం, తలంబరాలు పోసుకోవటం, మంగళసూత్రాలు కడుతుంటే బాహ్య స్మృతి లేనంత అనుభూతి కలగటం, కొత్త కుండలో ఉంగరాలు వెతకటం, మట్టి తవ్వి నవధాన్యాలు పాతటం, అడుగడుగున ఆనందంగానే గడిచింది. సుజా కూడా ఉత్సాహంగా ఉంది. వాసు, నిద్రపోతున్నావా? పద్మ వచ్చింది గదిలోకి. త్రుళ్ళిపడి తలెత్తాడు వాసు. టైం చూశాడు, 10:30. అబ్బా, అదేంటి కుర్చీలో నిద్ర? పడుకుంటే మంచం మీద పడుకో. ఊరికి అలా కూర్చున్నాను. ఎందుకు? 10 దాటిపోయింది, పడుకో. అయోమయంగా చూశాడు వాసు. ఇక్కడ పడుకోవటం ఏమిటి? జానకి కూడా వచ్చింది లోపలికి. విసనకర్ర దూరంగా గిరవాటెట్టింది. తలుపులు బాగా దగ్గరికేసింది. కోపంగా ఉన్నట్టు ముఖం ముడుచుకుంది. వాసు కొంచెం నవ్వుతూ వదిన గారికేసి చూశాడు. జానకి కోపంగానే నవ్వుతూ, పాపం మరిది గారిని చూస్తే జాలేస్తుంది, నిజంగానే ప్రాణం ఉసూరుమంటోంది అంది నిరాశగా. వాసు గుండెలు దడదడా కొట్టుకున్నాయి. జానకి మాటలు లక్ష్య పెట్టనట్టు లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. పద్మ వచ్చి జానకి పక్కన కూర్చుంది. వీళ్ళకి ఇంత బుద్ధి లేదే అంది. నెమ్మదిగా అంటావా? వాసు కోపం వచ్చినా సరే అత్తగారిని అంటున్నానని. బొత్తిగా మొద్దు మనుషులు, ఉత్త గాడిదలు. ఎందుకు అది నా జంతుజాలాన్ని గుర్తు చేసుకుంటున్నావు? నవ్వాడు వాసు. ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంకేం గుర్తొస్తాయి మరి? మంచి చెడ్డ చూసుకుని మరీ ముహూర్తం పెట్టుకోవద్దు. తల వాచేలా చివాట్లు పెట్టొచ్చాను. పెళ్లి కూతురు తల్లి మేనత్త నోరెత్తితేనా? పెళ్లి కూతురు ముంగిలాగా కూర్చుంది. పాపం ఆ పిల్ల ఏం చేస్తుంది? పద్మ జాలి పడింది. ఏమైంది అసలు? వాసు ఉండబట్టలేకపోయాడు. ఏవేవో రీతులు రివాజులు అంటూ ఈ ఆడమేళం దెబ్బలాడుకుని రసాబస చేయరు కదా. ఇంకేమవ్వాలి? మీ ఆవిడ చాపా చెంబు పట్టుకుని వాకిట్లో కూర్చుంది. అదిరిపడ్డాడు వాసు. జానకి కేసి తీక్షణంగా చూశాడు. హాస్యానికైనా వెళాపలా ఉండాలా వద్దా? అంతా బాగానే చూసి పెట్టుకున్నారటగా ముహూర్తం. ఎందుకో ఇలా అయిందట. అసలు పెళ్లి కూతురికి నెలే కాదట. మరెందుకైందో చిత్రం. జానకి కోపంగానే చేతులు జాడిస్తోంది. వాసు తెల్లబోతున్నట్టుగా పద్మకేసి చూశాడు. పద్మ కూడా నిరుత్సాహంగా ఉంది. మనం కూడా ఆలోచించలేదు వదిన. లగ్నం పెట్టుకున్నప్పుడు ఈ సంగతి బాగా తెలుసుకోవాల్సింది. చాలే, సిగ్గులేదు. ఆ ఇంగితం వాళ్ళకుండాలి కానీ అంతా బట్ట విప్పుకుంటామా? తర్వాత వాసుకు ఒక్క మాట కూడా తలకెక్కలేదు. మనసంతా శూన్యం అయిపోయింది. స్థాణువులా కూర్చున్నాడు. జానకి పద్మ చాలా మాట్లాడుకున్నారు. 4వ నాడు స్నానం అయ్యాక పెళ్లి కూతురుని తీసుకుపోదామా అంటే ఆ పిల్ల ఏడుపు మొహం పెట్టింది. ఎప్పుడైనా సరే శోభనం పుట్టింట్లోనే చేయాలట. పెద్ద పిల్లకి అత్తారింట్లో చేస్తే అచ్చి రాలేదట. పెద్దవాళ్ళంతా పట్టుదలగా చెప్తుంటే కాదంటాం ఎలాగా? అది కాదు వదిన, మనిద్దరం రేపు వెళ్ళిపోదాం. వాసు ఉంటాడు, తర్వాత వాళ్ళిద్దరు వస్తారు. ఏం వాసు, నువ్వు ఉండిపో మరి. ఎన్నాళ్ళు ఉండాలి అన్నాడు వాసు పిచ్చి చూపులు చూస్తూ. జానకి కొంచెం నవ్వి ఇచ్చి, ఇలాంటి విషయాలేం మాట్లాడలేం బాబు. 5-6 రోజులకు కానీ ఆ పిల్లని గదిలోకి పంపరంట. అవును మరి, తర్వాత 3 రోజులుండి ఇద్దరు రండి. వాసు తల అడ్డంగా తిప్పాడు. ఇక్కడ 5-6 రోజుల వరకు పడిగాపులు పడి ఉండటమా? ఎందుకని? శోభనం కోసమా? అప్పుడు దాని విలువేముంది? అచ్చటకైనా ముచ్చటకైనా సమయం సందర్భం ఉండాలి. గదిలోకి పంపిస్తారని తను ఇక్కడే ఉండిపోవటం అంతకన్నా సిగ్గుచేటే ఉంది. నేను ఉండను. మరి పెళ్లి కూతురు తీసుకెళ్లకుండా అందరం వెళ్ళిపోతే ఎలారా? ఏమో నాకు తెలియదు. బాగుంది. నా మీద ఏమిటి మీ కోపం? నవ్వింది జానకి.
ఏమో నాకు తెలియదు. బాగుంది, నా మీద ఏమిటి నీ కోపం? నవ్వింది జానకి. మళ్ళా వదిన ఆడబిడ్డలు తర్జన భర్జనలు పడ్డారు. ఆఖరికో నిర్ణయం చేశారు. ఇప్పుడు అందరం వెళ్ళిపోదాం, నెల లోపల వచ్చి శోభనం చేసుకుని పెళ్లి కూతురుని తీసుకెళ్దాం. ఈ పిల్లకి నెలలు సరిగా రావంట, అప్పుడు మళ్ళా చెంబు చేప అంటూ నవ్వింది పద్మ. బాగా చెప్పావు, అలాంటి వాళ్ళే వీళ్ళు. ఏం వాసు, అలా చేద్దామా మరి? నెల లోపల వచ్చి మీకు ఎలా బాగుంటే అలా చేయండి. అయితే తెల్లారగట్ట బండి ఉంది మనకి, పోదాం. ఒక్క పూట కూడా ఉండకూడదు. పోనీలే వదిన, వాళ్ళు వింటే బాగుండదు అంది పద్మ కొంచెం మోమాటంగా. చాలే, వాళ్ళ బాగుకి మన బాగు పడిపోయింది కదూ. చేతులు తిప్పింది జానకి వెటకారంగా. జానకి కోపం కొద్దీ ఆడపిల్లి వాళ్ళని నానా తిట్లు తిట్టిదే కానీ సంబంధం కుదుర్చుకునే ముందు ఆడపిల్లి వారి చెయ్యే పైమాటగా ఉంది. సుజాతకు తండ్రి లేడు, మేనమామ ఆస్తి వ్యవహారాలు చూస్తున్నాడు. సావిత్రి పెద్దది, సుజాత చిన్నది. మగపిల్లలు లేరు. తండ్రి ఉండే రోజుల్లో జమీందారులా బ్రతికిన సంసారం. ఇప్పటికీ ఆస్తి ఉంది, పెద్ద డాబా ఇల్లుంది. ఆస్తి అంతా అక్క చెల్లెలకే. సావిత్రికి ఇక వాళ్ళ ఆస్తితో ఏం పని? తిండి బట్ట చాలు, అంతా సుజాతకే. వాసు తరపు వాళ్ళు పెళ్లి కూతురికి చెందబోయే ఆస్తిని గురించి ఆశపడలేదు అంటానికి వీల్లేదు. ఉన్నవాళ్ళు పిల్లనిస్తామంటే చేయదాన్ని ఒప్పా. వాసు మాత్రం నిజంగా పెళ్ళానికి రాబోయే ఆస్తి కోసమే అమ్ముడుపోలేదు. సుజాతను చూశాడు, చాలా నచ్చింది. తన భార్యగా ఊహించుకున్నాడు. పొందిగ్గా ఇమిడింది. సుజాత చదువుకుంటోంది, అది ఇంకా నచ్చింది వాసుకి. సుజాత మేనమామ ఎవరెవరి ద్వారానో వాసు వాళ్ళ సంబంధం గురించి విన్నాడు. వాసు గురించి కూడా విన్నాడు. చాలా మంచివాడని తేల్చుకున్నాడు. చెడిపోవటానికి ఎన్నో అవకాశాలున్నా మగవాడు చెడిపోకుండా ఉండటం ఒక గొప్ప ప్రత్యేకత. వాసుకి దుర్వ్యసనాలు ఏం లేవు. తెలివైనవాడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఆరోగ్యంగా అందంగా ఉంటాడు. ఆస్తితో వచ్చే ఆడపిల్లను స్వీకరించే అర్హత, యోగ్యత వాసుదేవరావుకు ఉన్నాయనుకున్నాడు సుజాత మేనమామ. వరుడు మంచివాడు దొరికినందుకు ఆడపెళ్లి వాళ్ళు కూడా చాలా సంతోషించారు. పెళ్ళంతా ఆటలా అయింది కానీ ఎక్కడ ఎవ్వరూ ఏమీ అనుకోలేదు. పెళ్లివారు వియ్యాల వారిని కానుకలతో ముంచెత్తారు. పెళ్ళికొడుకు కుటుంబంలో అందరికీ ఖరీదైన బట్టలు పెట్టారు. పెళ్ళికొడుకు లాంఛనాలు సరేసరి, అడుక్కో అచ్చట, మాటకో ముచ్చట జరిపారు. వియ్యాలవారు తమ స్థితిగతులకు సరిపోరన్న భావం ఎక్కడా కనపడనివ్వలేదు. గౌరవాలతో సత్కారాలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇదంతా ఒక ఎత్తు. సుజాతతో మొదటి రాత్రి ఒక ఎత్తు అనుకున్నాడు వాసు. వాసు దృష్టి ఏ బహుమతుల మీద లేదు, ఏ భోగభాగ్యాల మీద లేదు. కానీ వాసు నిరీక్షణ వ్యర్థం అయిపోయింది. ఇక పద్మ జానకి మాట్లాడుకుంటూనే నిద్రపోయారు. లైట్ తీసేసి వాసు ఒక్కడూ చీకట్లో కూర్చున్నాడు. శోభనం రాత్రంతా ఇలా తల్లకిందులైనా తనకు పిచ్చెక్కలేదేమిటి? ఇంత నిర్వికారంగా, ఇంత నిర్లిప్తంగా కూర్చున్నాడే. ఎలాంటి షాక్నైనా తట్టుకునే శక్తి ఉందన్నమాట తనకి. ఎందుకు ఈ శక్తి? చేతగాని వేదాంతం మాట్లాడుకున్నట్టుంది. నిజంగా దేవుడు ఉన్నాడా? తను ఏం పాపం చేశాడని ఇంత ఉత్సాహభంగం కలిగించాడు? ఎక్కడి నుంచో జామపండు సువాసన, ఉన్నట్టుండి వెలగపండు వాసన, సంపెంగలు, సిల్క్. వాసు వేసుకుందామనుకున్న సిల్క్ లాల్చి జేబులోంచి సంపెంగలు గుబాళిస్తున్నాయి. ఇలాంటి పరిమళాలు ఆగ్రాణిస్తూ అయినా దేవుడు ఉన్నాడని నమ్మలేమా? వాసు తలగడలో మొహం ఒత్తుకుని తనను తాను బబ్బె పెట్టుకుంటూ పడుకున్నాడు. గాలి చాలకుండా పోయినట్టు బాధపడుతూ, పక్క మీద దొర్లుతూ, నిట్టూరుస్తూ. ఎప్పుడో తెల్లవారుజాము నిద్రపట్టేసరికి వాసు అంటూ లేపేసింది పద్మ. లేచి మొహం కడుక్కో, ట్యాక్సీ వచ్చేసింది అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. వాసుకేం తోచలేదు. వెళ్ళిపోవటమేనా? టిఫిన్లు కాఫీలు వచ్చాయి గదిలోకి. వాసు ఏమీ తీసుకోలేదు. పెళ్ళింట్లో ఎవరితోటి మాట్లాడలేదు. ట్యాక్సీ కదిలే ముందు మాత్రం బావమరిది కోసం వెతికాడు. నిద్రపోతున్నాడేమో, ఎక్కడా కనిపించలేదు. వెనక్కి చూడకుండా కూర్చున్నాడు. రైలు చాలా దూరం వెళ్ళిపోయాక కానీ వాసుకి చైతన్యం రాలేదు. బెర్త్ మీద పక్కేసుకుని పడుకున్నాడు. తను దోషిలా పారిపోతున్నట్టు సిగ్గు ముంచుకొచ్చింది. ఈ బాధ అంతా తనకే కానీ సుజాకుండదా? నలుగురిలో నవ్వులు పాలైపోయినందుకు ఎంత సిగ్గుపడిపోయిందో ఎవరికి తెలుసు? ఒక్కసారైనా ఆలోచించాడా? నిజంగానే వాళ్ళు అన్నీ సవ్యంగా చూసుకునే లగ్నం పెట్టారేమో. ఇలా రసాబస అవటం మాత్రం బాగుంటుందా? అనుభవించే వాళ్ళకి అదృష్టం లేకపోతే అన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి. జీవితం సాఫీగా సాగిపోతుందో ఎదురు తిరిగి నుంచుంటుందో ఎవరికి తెలుసు? సహించాలి. తను మరీ పశువులా ప్రవర్తించినట్టున్నాడు. ఒక్కరోజుండి సుజాతతో మాట్లాడి వెళ్తానని చెప్పొస్తే ఎంత మంచితనంగా ఉండేది. గదిలోకి పంపించలేదని ఇలా బయలుదేరి వెళ్ళిపోవటం ఎంత జుగుప్సాకరంగా ఉంది.
సుజ శరీరం ఒక్కటేనా తనకు కాంక్షించింది. అభిమానం గల ఆడదైతే తనను మూర్ఖుడిగా స్వార్థపరుడుగా ఆలోచించి బాధపడదా? 1000 పూజలు చేసుకున్నా పెళ్ళే అయింది. అప్సరస లాంటి భార్య దొరికింది. ఇవాళ కాకపోతే రేపు అనుకుంటే మాత్రం అయినా సంతోషం లేదా? తనే మూర్ఖుడు. కనీసం భార్యతో మాట్లాడాలని కూడా ప్రయత్నించకుండా తన దారిని తాను వచ్చేశాడు. ఆత్మనింద వాసుని ఎంతో సేద తీర్చింది. ఇక ఇంటికి వెళ్ళిన రోజు రాత్రే సుజాత పేర ఉత్తరం రాశాడు. మొట్టమొదట తను చెప్పకుండా బయలుదేరి వచ్చినందుకు క్షమాపణ కోరాడు. శోభన రాత్రి గురించి తను ఎంత ఊహించాడో అవన్నీ గాలిలో కొట్టుకుపోతుంటే ఎంత పిచ్చివాడయ్యారో వర్ణించాడు. ఆ నిరాశలో తనేమీ ఆలోచించలేకపోయానని, అసలు ఆ సంఘటన జరగలేదని మర్చిపోమ్మని బుచ్చగించాడు. అసలు సుజాతను పెళ్లి చేసుకోవటానికి తను ఎందుకు ఒప్పుకున్నాడో, పెళ్ళి అన్న దగ్గర నుంచి తన మనసంతా ఎలా అవుతుందో విప్పి చెప్పాడు. పెళ్లి వేడుకల్లో సుజ ఎంత అందంగా ఉందో, కొత్త కుండలో ఉంగరాలు 3 సార్లు సుజాతకే దొరకడంలో రహస్యం ఏమిటో బయటపెట్టేశాడు. సుజ, నన్ను అపార్థం చేసుకోవద్దు. నా తొందరపాటుకు నేను చాలా బాధపడుతున్నాను. మనం ఇద్దరం ఏకాంతంగా స్వేచ్ఛగా మాట్లాడుకునే మధుర క్షణాల కోసం 1000 కన్నులతో నిరీక్షిస్తున్నాను. నీ వాసు అని ఉత్తరం ముగించాడు తృప్తిగా. అప్పటినుంచి రోజు పోస్ట్ కోసం ఎదురు చూడటం ఒక్కటే అతి ప్రత్యేకమైన పని అయింది దినచర్యలో. రోజు దెయ్యంలా కనిపించకుండా పోయే పోస్ట్ మ్యాన్ దేవుళ్ళ ప్రత్యక్షం అయ్యాడు వారం రోజులకి. సుజాత జవాబు రాసింది. అది అచ్చం జవాబులాగే ఉంది. ప్రియమైన వాసుదేవరావు గారికి నమస్కరిస్తూ, మిమ్మల్ని ఎలా సంబోధించాలో నాకు తెలియదు. మీరెంతో ప్రేమతో అభిమానంతో రాశారు ఉత్తరం. నేను అలా రాయగలనో లేదో అని భయంగా ఉంది. మీరు వెళ్ళిపోయినందుకు నేను మీ గురించి చెడ్డగా ఏమీ అనుకోలేదు. నా గురించే మీరు ఏమైనా అనుకుంటారని భయపడ్డాను. నాతో మాట్లాడే అవకాశం లేక మీరు వెళ్ళిపోయారు. అందులో తప్పే ఉంది. పెద్దవాళ్ళంతా ఏదో మాట్లాడుకుని నిర్ణయించుకున్నారు కదా. కాలేజీలు తెరిచారు. నేను సెకండ్ ఇయర్ పాస్ అయ్యానని మీకు తెలుసు కదా. మరి మీకు రాస్తే సంతోషిస్తారని రాస్తున్నాను. ఇక ఆఖరి సంవత్సరం ఉంది. మళ్ళా కాలేజీ చదువు అదొక ప్రపంచంలా అవుతుంది. నేను వెంటనే జవాబు రాయలేకపోయాను. మన్నించండి, మీ సుజాత. చాలా అసంతృప్తి కలిగింది ఆ ఉత్తరం చూసి వాసుకి. చదివిందే 10 సార్లు చదివాడు. సుజాత ప్రేమగానే రాసింది, భక్తిగానే రాసింది, కాదంటం లేదు. కానీ క్లుప్తంగా ఇంత పొడిగా ఎవరో చిన్నపిల్లలు రాసినట్టు, ఎవరికో పరాయి వాళ్ళకి రాసినట్టు ఏమీ నచ్చలేదు వాసుకి. BA చదువుతున్న అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు, తన భర్తకు రాసుకోవాల్సింది ఏమీ లేదా? ఆ శోభనం రాత్రి తను ఎలా ముస్తాబవుదాం అనుకుందో, ఎలా మాట్లాడదాం అనుకుందో, తీరా అంతా తారుమారైతే ఎంత దిగులు పడిపోయిందో, ఎంత ఏడ్చిందో అదంతా విపులంగా ఎందుకు రాయకూడదు? తనేమన్నా పరాయివాడా? ఇంకెవరికి చెప్తుంది? మనసంతా విప్పి చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అయినా పెళ్ళంటే అయింది, మెడలో పుస్తి ముడిపడింది. కానీ అంతకుమించి ఇద్దరికి ఏం పరిచయం ఉంది? ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇంతకన్నా ఆత్మీయత ఎలా వస్తుంది? సుజాతను తప్పుపట్టి తను బాధపడటంలో అర్థం లేదు. అదే సహనం. ఆ రాత్రి మరో ఉత్తరం రాశాడు వాసు సుజాతకి. జవాబు కోసం ఎదురు చూడకుండానే 3వది రాశాడు. రోజు ఒక ఉత్తరం రాయాలనిపిస్తోంది. రాస్తూనే ఉన్నాడు. అసలు శోభనం అవ్వకుండా ఉంటేనే బాగుంది. ఇంకా ముందు ఉందనుకుంటే, దానికోసం కలలు కంటూ ఉంటే హాయిగా ఉంది. అనుభవం కన్నా నిరీక్షణే మధురంగా ఉంటుందేమో. అందుకే పూర్వం పెళ్లికి శోభనానికి విధిగా కొంత వ్యవధి ఉంచేవారట. అది వధూవరుల్ని మానసికంగా సన్నిహితం చేస్తుంది. విరహ శృంగారంలో మాధుర్యం చవి చూపిస్తుంది. మనస్సులు పండించి అనుభవాలను అనురాగమయం చేస్తుంది. వధూవరులు దూరంగా ఉంటూ ఉత్తరాలు రాసుకోవటంలో ఆనందం వాసుకి కొత్తగా ఉంది. సుజా ఉత్తరాల్లో చైతన్యం ఉంటే వాసుకి ఇంకా సంతోషం కలిగేది. ఇక పెళ్ళై 18 రోజులు దాటింది. ముహూర్తం చూపించి శోభనానికి ఏర్పాటు చేయాలని హడావుడి పడింది వాసు తల్లి. మర్నాడే వియ్యాల వారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సుజాతకు వారం రోజుల నుంచి జ్వరం వస్తోందట. ఓ నెలల నుంచి ఆ పిల్లకి నలతగానే ఉంటుందట. కాలేజీకి కూడా వెళ్ళటం లేదట. విశ్రాంతి అవసరమని డాక్టర్ గారు అన్నారట. అల్లుడు గారి యోగక్షేమాలు తెలియజేయమని. అది విషయం. అయ్యో, పిల్ల ఎలా ఉందో అంది వాసు తల్లి. సింగినాదం. ఓ పెసరు వేడి చేస్తే చాలు వాళ్ళదంతా అబద్ధం. మళ్ళా మరిది నోట్లో పచ్చి వెలక్కాయ పడింది అంది జానకి నవ్వుతూనే. అత్తగారు రాయించిన ఉత్తరం వాసు కూడా చూశాడు. ఇంట్లో వాళ్ళ మాటలు విన్నాడు. మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆరోగ్యం తర్వాతే ఏదైనా. బాధపడటంలో అర్థమే ఉంది. చదువులో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకు. నీ ఒంట్లో ఎలా ఉందో ఎప్పటికప్పుడు రాస్తూ ఉండు అని ఉత్తరం రాశాడు సుజాతకి.
సుజాత జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాసు పట్టించుకోడు. ఏ క్షణానికి తన మనసు ఎలా ఉంటుందో డైరీ రాసినట్టు రాస్తాడు. ఒక్కొక్క రోజు అర్ధరాత్రి లేచి కూర్చుని తెల్లవారులు రాస్తూ ఉంటాడు. కొత్త సంగతులేమీ తోచనప్పుడు రాసిందే రాస్తాడు. తన కోరికలన్నీ వెల్లడిస్తాడు. తామిద్దరూ ఎలాగో అయిపోవాలంటాడు. ప్రేమ, అనురాగం, కౌగిలి, ముద్దులు లేకుండా కలం పరిగెత్తదు. ఏది రాయటానికి సిగ్గు వేయదు. సుజా జవాబులు ఎందుకు రాయదని ఆలోచించడం కూడా మానేశాడు. వాసు ఊహలన్నీ 3వ నెలలో రాజ్యం చేయబోతున్నాయి. అప్పుడు వాసు ఇంట్లో లేడు. వాసు వచ్చేసరికి పిలకపంతుల పంచాంగం విప్పి విభూతి కట్లు రాలిపడేలా నుదురు చిట్లి తిథి నక్షత్రాలు చిట్లిస్తూ తిథి నక్షత్రాలు చూస్తున్నాడు. పంతులు సాక్షాత్తు బ్రహ్మదేవుళ్లా కనపడ్డాడు వాసుకి. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి కాఫీ తెచ్చిచ్చింది. పంతులు తాగి గొంతు సర్దుకున్నాడు. అమ్మా, ఆషాఢం వల్ల కాదు కదా, అందరికీ తెలిసిందే. శ్రావణం చొక్క మూడిమి, తెల్లవారుజామున చొక్కబడుస్తుంది. మరి అది మూడాన పడింది అవటాన, అది కూడా వల్ల కాదు. మరి భాద్రపదం శూన్యం, లాభం లేదు. వరుసగా 3 నెలల గడ్డు రోజులు తల్లి. శుభకార్యాల మాట ఎత్తనే కూడదు. వాసుకి మొదటి ఏమీ అర్థం కాల. పంతులు ఏవో మంత్రాలు చదువుతున్నాడు అనుకున్నాడు. వినగా ఇవి మంత్రాల్లా లేవు. ఏమిటో శూన్యం అంటున్నాడు, మూఢమి అంటున్నాడు, శుభకార్యం అంటున్నాడు, వల్ల కాదంటున్నాడు. అదే గుండెలతో కాలు నిలవక బయటికి రాలేక బోనులో సింహంలాగా కట్టి పడేసినట్టు నుంచున్నాడు. జానకి మాటలు వినిపించాయి. అత్తగారితో అంటోంది, మీ చాదస్తంగాని పెళ్ళి అవనే అయింది. ఇక మొగుడు పెళ్ళాలకి మంచి ఏంటి? అమ్మో అమ్మో అలా అనకు. అసలు శోభన ముహూర్తమే మంచిది ఉండాలి, లేకపోతే కీడు కొడుతుందంటారు. ఇప్పుడు ఏం మించిపోయింది? అయిన ఆలస్యం ఎలాగో అయింది. 3 నెలలు ఎన్నాళ్ళ గడుస్తాయి. ఒక 6 నెలల పాటు పెళ్ళి అవ్వలేదనుకుంటే సరి. వాసు తల గిర్రని తిరిగింది. పట్టరానంత కోపం వచ్చింది. మోడల్లో శోభనం చేసుకుంటే ఏమవుద్ది? ఏమీ కాదని నేను ఛాలెంజ్ చేస్తాను అని పంతుల మీదకి యుద్ధానికి వెళ్దామనిపించింది. తనను అడగగానే నాకెలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు లేవు అనేద్దామని నుంచున్నాడు. వాసుతో ఎవరూ సంప్రదించలేదు. హాస్యం ఆడటానికి కూడా జానకికి మనసొప్పలేదు. అత్తగారితో వాదిస్తూనే ఉంది. ఆవిడ ససేమిరా కోడలి మాట వినలేదు. పంతులు కూడా ఆమెకు వంత పాడుతూ కూర్చున్నాడు. అమ్మా, దుర్ముహూర్తంలో శోభనం చేసుకుంటే బిడ్డలు రాక్షసులు అవుతారు. దంపతులకు ఆయుక్షీణం. నీ నెత్తి నీ పెండాకుడు, నీ కాఫీ దక్కుడు తిట్టుకున్నాడు వాసు తల్లి తృప్తిగా 5 రూపాయల తమలపాకుల్లో పెట్టి అందించింది పంతులకి. పంతులు లేచి పంచాంగం కట్టగట్టి సంకనెట్టుకుని పిలక ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు. పంతులు ఉన్నంతసేపు కోపం వచ్చింది, కానీ అతగాడు వెళ్ళిపోయాక ఆడపిల్లల ఏడ్ చేయాలనిపించింది వాసుకి. కొయ్యబారి కూర్చున్నాడు గదిలో. జానకి కాఫీ ఇచ్చి వెళ్ళబోయింది. అక్కర్లేదు, తీసుకుపో అన్నాడు. అంది తెల్లబోతూ. ఏమీ లేదు అన్నాడు చిరాగ్గా. వాసు కోపం ఎందుకో పసిగట్టి చెప్పింది జానకి అత్తగారికి. ఆవిడ ఒక నవ్వు నవ్వింది. ఒరే వాసు, రేపు మీ అత్తారికి ఉత్తరం రాయాలి. పంతులు గారు చెప్పిందంతా విన్నావుగా. పోనీ పిల్లగల వాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం. వాళ్ళు ఎలా అంటే అలా చేద్దాం అంది అనునయంగా. వాళ్ళు ఎలాగో ఒప్పుకోరన్న ధైర్యంతో. ఆ ఓదార్పుతో వాసు కొరిగింది ఏమి లేదు. ఇలాంటి నమ్మకాలు లేని వాళ్ళెవరో తను కాదంటాం, వాళ్ళు అవునంటాం. సిగ్గుచేటు. సున్నితంగా జరిగే వ్యవహారాలు సున్నితంగానే జరగాలి, ఎంతకాలమైనా సరే. ఆ రాత్రి చాలాసేపటి వరకు సుజాకు ఉత్తరం రాస్తూనే కూర్చున్నాడు వాసు. వెర్రి వెధవలు పెట్టిన పిచ్చి ఆచారాన్ని దుయ్యబట్టాడు. బుర్రలు పెట్టి ఆలోచించకుండా, ఇంగితం లేకుండా గాలికి ధూళికి భయపడిపోయే చచ్చు పీనుగుల్ని తిట్టిపోశాడు. అసలు ఓ నెలని మంచిది కాదు అని, ఒక నెల మహా చెడ్డదని, విడదీసిన పక్షపాతపు వెధవని శాపనార్థాలు పెట్టాడు. సుజా, ఇదంతా ఉత్త బోటకం. నేను బొత్తిగా నమ్మను. కానీ ఏం చేయను? మనమిద్దరం స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే సమయం ఇంకా రాలేదు. పెళ్లికి ముందు మన మధ్య ఎంత దూరం ఉందో ఇప్పుడు అలాగే ఉంది. నేను పిరికివాడినై మౌనంగా ఉంటున్నానని అనుకోకు. మనం సుఖపట్టడానికి పరిసరాలు ఎంతో దోహదం చేయాలి. వీళ్ళందరినీ నిర్లక్ష్యం చేసి నేను నీ దగ్గరకు వచ్చేస్తే ఆ అనుభవంలో ఎంతో వెలితి ఉంటుంది. అది మనల్ని అశాంతి పాలు చేస్తుంది. ఇదంతా ఆలోచించి నేను ఈ 3 నెలల్లో పెద్దవాళ్ళ నమ్మకాల ప్రకారం పోదామని నిర్ణయించుకున్నాను. నువ్వు నవ్వుతావేమో కానీ విధి క్రూరంగా మనల్ని వేరు చేస్తోంది. చివరికి ఎవరు నెగ్గుతారో చూద్దాం. నిన్ను నా కౌగిట్లో బంధించుకుని నిధిని వెక్కిరించకపోతానా? అద్దాల వంటి నీ చెక్కిళ్లలో నన్ను నేను చూసుకుంటూ నీలాలు చిందే నీ కనుల్లో వినయ విధేతలతో వాసు ఊహలని తర్జుమా చేస్తూ లేడీలా పరుగు తీసింది వాసు కలం. వాసు కట్టెదుట సుజాత ప్రత్యక్షమైంది. మందహాసాలు ఒలికిస్తూ వయ్యారాలు పోతోంది. వాలు చూపులతో వెర్రెక్కించి
కులుకు నడకలతో రెచ్చగొడుతోంది. వాసు అరమోడుపు కన్నులు ఎర్రటి ఎరుపు తేలాయి. నుదురంతా చెమట పట్టింది. ఊపిరి సెగలు రేగుతోంది. ఏం రాస్తున్నాడో ఎలా రాస్తున్నాడో అర్థం కాల. అవిరామంగా శ్రమించి అలిసిపోయినట్టుగా కలం ఆపు చేశాడు. అస్తవ్యస్తంగా పడి ఉన్న కాగితాలన్నీ సర్దాడు. ఉత్తరం చదువుతుంటే వాసుకే సిగ్గు ముంచుకొచ్చింది. ఇలాంటి ఉత్తరం చదివి సుజా ఏమనుకుంటుందో, చిరాకు పడుతుందేమో, ఆశ్చర్యపోతుందేమో, తిట్టిపోస్తుందేమో. పోనీ అది చూద్దాం. పెళ్ళానికి రాశాను కానీ పరాయి వాళ్ళకి రాయలేదు కదా, నా ఇష్టం, ఇంకా రాస్తాను. ఆ ఉత్తరం మర్నాడే పోస్ట్కి వెళ్ళింది. వారం రోజులైనా జవాబు రాలేదు. వాసు కుతూహలం దిగులుగా మారింది. సుజాను చికాకు పెట్టినందుకు భయం వేసింది. అభము శుభము తెలియని ఒక ఆడపిల్లకి మొగుణ్ణి కదా అనే అధికారంతో అస్తవ్యస్తపు రాతలు రాయటం ఏ సంస్కారం? బుద్ధిహీనంగా రాశాడు తను, పశువులాగా. సుజాత తనను గురించి ఎంతో సున్నితంగా ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటుంది. అదంతా చేజేతులా ధ్వంసం చేశాడు తను. మొరటో మనిషిలా మూర్ఖుడిలా సాక్షాత్కరించాడు. ఎంత తొందర! సుజా, నీ కోపం వచ్చిందా? నేనంటే అసహ్యం వేసిందా? నన్ను క్షమించవు. నేను రోజు రోజుకి పిచ్చివాడినైపోతున్నాను. ఎప్పుడు ఏం చేస్తానో తెలియటం లేదు. నా ఆలోచనలు ఏవి కూడా నా వశంలో లేవు. ఇంకా ఈ ఎడబాటు కొన్నాళ్ళు సాగితే నేను ప్రాణాలతో ఉంటాననే నమ్మకం నాకు లేదు. ఎప్పుడో హఠాత్తుగా నా మృత్యువు చూడటానికే నువ్వు రావాలి. అప్పుడు నేను నీకేమీ చెప్పలేను. నన్ను చూసి భయపడి దూరంగా ఉండిపోకు. మనస్ఫూర్తిగా నన్ను నీ ఒడిలోకి తీసుకుని నీ హృదయానికి హత్తుకో. నా మృత కళేబరం మీద నీ సున్నితమైన పెదవులతో ముద్దుల వర్షం కురిపించు. అప్పటికి కానీ నా ఆత్మ శాంతించదు. అది చెట్టు పుట్టలు పట్టుకుని తిరుగుతూనే ఉంటుంది. నన్ను హఠాత్తుగా మృత్యు ఎత్తుకుపోతే కడసారిగా నిన్ను కోరే కోరిక ఇది ఒక్కటే. ఆ ఉత్తరానికి సుజాత నుంచి వెంటనే జవాబు వచ్చింది. మీ ఉత్తరం చూస్తే నాకు భయం వేసింది, ఏడుపు వచ్చింది. ఎందుకలా రాశారు? సుజా బిక్కమొహం వేసి అమాయకంగా అడుగుతూ కనిపించింది. వాసు చాలా బాధపడ్డాడు సుజాతను అంత కంగారు పెట్టినందుకు. అప్పటి నుంచి చాలా నిగ్రహంగా, క్లుప్తంగా, ప్రేమపూరితంగా రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇక 3 నెలలు దుర్భరంగా, దుస్సహంగా గడిచాయి వాసుకి. కనుచూపు మేరలో ఆశ్వయుజం తొంగి చూస్తోంది. రెక్కలు టపటపలాడిస్తూ గరుడ పక్షి నిద్ర లేచినట్టు మేలుకొంది వాసు ఊహాలోకం. వారం 10 రోజుల్లో ముహూర్తం పెట్టబోతారనగా సుజాత దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది వాసుకి. ఆ ఉత్తరం చదివి నిర్ఘాంతపోయాడు వాసు. తల 10 తలల్లా గిర్రం తిరిగింది. అసహనంతో వెర్రివాళ్ళు ఆ ఉత్తరం చించి పారేశాడు. సుజాత భర్తను ప్రాధేయపడుతూ రాసింది. ఆ సంవత్సరానికి ఇక శోభనం సంగతి ఎత్తొద్దని, తనకు ఆఖరి సంవత్సరం కాలేజీ చదువుకి ఈ సంసార జీవితానికి సమన్వయం కుదుర్చుకోవటం తనకి సాధ్యం కాదని, దయచేసి తనను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమని. వాసు దీర్ఘంగా నిట్టూర్చాడు. వేదనంతా నిట్టూర్పులా వదిలేశాడు. వాసు ఇంటికొచ్చేసరికి పంచాంగం పంతులు సీరియస్గా తిథి నక్షత్రాలు చూస్తూ కనిపించాడు. వాసు గదిలోకి వెళ్తూ వదినా అని పిలిచాడు. జానకి వచ్చింది నవ్వుతూ. నీ కష్టాలు గట్టెక్కేయలే వాసు అంది హాస్యంగా. గట్టెక్కలేదు, నన్ను ఎత్తెక్కాయి అన్నాడు నవ్వు కోపం మేళవించి. ఇంకా ఎందుకంత చిరాకు? ముహూర్తం పెట్టి చేస్తుంటేను. అందుకే పిలిచాను నిన్ను. ఇప్పుడు ఏవద్దు, అమ్మకు చెప్పు. అదేమిటి, నిజంగానే? నిజమే వదిన. సుజాకి సంవత్సరం ఫైనల్ కదా, తనకిష్టం లేదని రాసింది. ఆలోచిస్తే నాకు ఇష్టం లేదు. ముహూర్తం అది వద్దులే ఇప్పుడు. జానకి తెల్లబోతూ వెళ్ళిపోయింది. ఏమిట్రా వాసు అంటూ వచ్చింది వాసు తల్లి. ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది. చదువు ముందా, సంసారం ముందా? ఇదేవి తిక్క నీకు? వాసు బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వద్దులే అమ్మ, వేసంకాలం చూద్దాం. ఓవ్వా, నవ్విపోతారెవరన్నా. 3 ముళ్ళు వేసి చక్కా వచ్చావు. ఈ గడియ వరకు పెళ్లి కూతుర్ని గుమ్మంలోకి తీసుకురాలేదు. ఇప్పటికే సిగ్గుతో చచ్చిపోతున్నాను నేను. ఇక అది కూడా జరగకపోతే ఎలా? జానకి అందుకుంది. ముహూర్తం పెట్టని వాసు. సుజాతను మన ఇంటికి తీసుకొచ్చి పంపించేద్దాం. దానికైనా మంచి రోజు ఉండాలిగా. ఏకంగా ఒక్కసారి వస్తుందిలే, ఇప్పుడేమొద్దు. ఎవరో అనుకుంటారని మనం ఏం చేయగలం? ఖచ్చితంగా చెప్పేశాడు వాసు. వాసు అన్న కూడా తమ్ముడు పాయింటే మాట్లాడాడు. మొత్తంగా సుజాత పరీక్షలు అయ్యే వరకు ఎలాంటి లగ్గాలో గిగ్గాలో ఉండకూడదని కొట్టి పారేశారు. వాసుకి చాలా గర్వంగా ఉంది. సుజాత తన సంస్కారాన్ని అర్థం చేసుకుంటుంది, తనని ఇంకా ప్రేమిస్తుంది. తర్వాత వాసు సుజాతకు తరచూ ఉత్తరాలు రాయటం తగ్గించేశాడు, సుజాను డిస్టర్బ్ చేయకూడదని. ఇక ఆ రాత్రే శోభనం వాసుకి. శోభనం కోసం
వాసు కళ్ళు కాయలు కాచేలా నిరీక్షించాడు కాబట్టి అది వాసు శోభనమే. వాసుతో పాటు జానకి ఒక్కతే వచ్చింది వియ్యాల వారింటికి. రాత్రి శోభనం అనగా ఉదయం బండి దిగారు. ఇంట్లో చుట్టాలు ఎవరూ లేరు. సుజాత ఒక్కతే ఉంది. బండి దిగి జానకి లోపలికి వెళ్ళి తోటి కోడల్ని చూసింది. బాగున్నావా అంది. నవ్వి ఊరుకుంది సుజాత. పగలంతా సుజాతను శల్య పరీక్షలు చేస్తూనే ఉంది జానకి. సుజాత ఈ కాల పిల్లల లేదు, ఎక్కువగా మాట్లాడదు, నవ్వదు, ముభావంగా తనకేమీ పట్టనట్టుగా ఉంటుంది. ఎందుకైనా దిగులా అంటే ఆ పిల్ల దిగులు పెట్టుకునే కారణాలు ఏమీ కనిపించలేదు జానకి. దిగులు అనుకోవటం పొరపాటే, అది ఆ పిల్ల తత్వం. మొగుడు పిల్లలు ఒక్కటైతే సరి, అన్ని దిగుళ్ళు పోతాయి. సుజాత కన్నా వాళ్ళక్క సావిత్రి హుషారుగా కనిపించింది జానకి. సుజాత అంత రూపసి కాదు కానీ అందమైందే. 23-24 ఉంటుంది వయసు. అప్పుడే ఆ పిల్ల అందచందాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయాయి. 4 ఏళ్ల నుంచి సావిత్రి ముద్దు ముచ్చట్లకు దూరమై పుట్టింట్లోనే ఉంటోంది. మనిషి మంచిది, కలివిడిగా తిరిగే స్వభావం. కానీ తన శకునం మంచిది కాదని ప్రతి పనికి దూరంగా ఉంటుంది. ఏ పనికి తనకై తను కలగజేసుకోదు. శుభ సమయాలలో తనను చూసుకుని తనే భయపడి దాక్కుంటూ ఉంటుంది. సావిత్రి చూపుల్లో దైన్యం అర్థం చేసుకోగలిగే వాళ్ళకి సావిత్రి మీద పుట్టెడు జాలి ముంచుకొస్తుంది. జానకి చీటికి మాటికి సావిత్రిని పలకరిస్తూ ముచ్చట్లాడుతూ గడిపేసింది ఆ పగలంతా. ఇక దీపాలు వెలిగించారు. రాత్రి అవుతోంది. శోభనం గది సర్దాలన్న ధ్యాస ఎవరికీ ఉన్నట్టు లేదు ఇంట్లో. కాసేపు చూసి సావిత్రిని అడిగింది జానకి. ఏమో అమ్మకి అత్తయ్యకి ఏం తెలుస్తుంది, నా చేయి పెట్టడం ఎందుకని ఊరుకున్నాను. సుజా గది ఉంది కదా, అన్నీ మీరు సర్దండి అంది సావిత్రి. జానకి ఉత్సాహం తెచ్చుకుని సావిత్రిని వెంట పెట్టుకుని మామూలు గదిని శోభనం గదేమో అని అనుకునేలా చేసింది. తర్వాత సుజాతను ముస్తాబు చేయటంలో పడింది. సావిత్రి మల్లెపూలు అందిస్తూ ఉంటే జానకి చిలిపిగా మాట్లాడుతూ జడ కుడుతూ కూర్చుంది. ఇదిగో అమ్మాయి, చెల్లెలతో హాస్యం ఆడుతున్నాను అనుకోకు. ఇంత కష్టపడి పూల జడ కుట్టించుకునేది ఎందుకు అనుకున్నావు? దీంతో ఒక దెబ్బేసామంటే రేపు ఆ తర్వాత పెళ్లి కొడుకు చెంప మీద మా అందరికి కనబడాలి. సావిత్రి ముసిముసి నవ్వులు నవ్వింది. అంతలోనే దిగులుగా చూస్తూ కూర్చుంది. సుజాత కిక్కురు మనలేదు, జవాబు చెప్పలేదు. కనీసం నవ్వు దాచుకుంటుందన్న ప్రయత్నమైనా కనిపించలేదు. జడ కుట్టడం అయ్యాక జానకి శోభనం పెళ్లి కూతురు మొహాన అందంగా తిలకం దిద్దింది. కట్టుకోవడానికి అత్తారింటి దగ్గర నుంచి ఇచ్చిన జరీ పువ్వులు చెరదీసిచ్చింది. ఇది మీ ఆయనే స్వయంగా కొన్నాడు, నీకు నచ్చకపోతే గదిలోకి వెళ్ళగానే విప్పి అతని మొహాన బారి అంది. పక్కుమంది సావిత్రి. తప్పు చేసిన దానిలా సిగ్గుపడింది. సుజా మాట్లాడలేదు, ఎవరి వైపు చూడలేదు. బయట కొంగు పరీక్ష చేస్తూ కుర్చీలో కూర్చుంది. పెద్ద పిల్లకి లక్షణంగా వేడుకలన్నీ చేస్తే అచ్చి రాలేదట. అందుకని పేరెంటాళ్ళు, ఫలదానాలు, బ్రాహ్మణులు, మంత్రాలు ఏవీ పెట్టుకోలేదట. జానకేవి నచ్చలా. రుసరుసలాడుతూ వచ్చింది మరిది గదిలోకి. వీళ్ళంతా ఉత్త ఎడ్డి మనుషుల్లో ఉన్నారు, సరదా లేదు, పాడు లేదు. వాసు నవ్వాడు. పెత్తనం చేద్దామని వచ్చావు, నీ సరదా తీరినట్లేదు. నీకే నువ్వు నీ పెళ్ళం బాగానే ఉన్నారు, నాకెందుకు మధ్య. రాత్రికి ఎప్పుడో ఇల్లు మాటు మణిగింది. జానకి వాసుని శోభనం గది ముందుకు తీసుకెళ్ళి వెళ్ళి పడుకో, సుజాత వస్తుందిలే, అప్సరసలా ఉంది, చాలా మంచి పిల్ల, జాగ్రత్తగా ఉండంటూ పెద్దరికంతో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయింది. వాసు గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఒళ్ళంతా చెమట పట్టేసింది. తలుపులు తీసుకుని గదిలోకి అడుగుపెట్టాడు. ఒక్క చూపులో 4 వైపులా చూశాడు. గది చాలా నచ్చింది. అగరవత్తుల పొగతో సువాసనలతో నిండి ఉంది. ఒక్కడు గది మధ్య నుంచున్నాడు. కల ఇన్నాళ్లకు నిజమైంది. సుజాతను పెళ్లిలో చూశాడు. సంవత్సరంగా వస్తోంది. క్షణానికో గడియకో చూస్తాననుకుంటే బ్రహ్మానందంగా ఉంది. వాసు మనస్సు మోగపోయింది. అలలు పోయి ప్రశాంతంగా తేరుకున్న సరస్సులా ఉంది. మబ్బులన్నీ చెదిరి చల్లని వెన్నెల కాసే ఆకాశంలా ఉంది. సంవత్సరం కిందట వాసు నిరీక్షించిన శోభనం రాత్రికి ఈ రాత్రికి యోజనాల వ్యత్యాసం ఉంది. ఆనాటి ఉద్వేగము, తొందరపాటు ఇప్పుడు లేవు. అది ఉత్త కామం. ఇప్పుడు సుజా అంటే అణువణువున అనురాగమే. క్షణమో గడియో అనుకుంటూ గంట పైగా గడిపాడు. లేచి ఫ్యాన్ వేసి మళ్ళా కూర్చున్నాడు. కూర్చోబుద్దిగాక నెమ్మదిగా పచారులు సాగించాడు. గోడ దగ్గర నుంచుని వరుసగా ఫోటోలు చూశాడు. ఒక ఫోటోలో 2 అమ్మాయిలు. కుడివైపున సుజాత 16 ఏళ్ల వయసు ఉంటుంది. ఎడమవైపు వాళ్ళ అక్క వాసు. ఎప్పుడూ చూడలేదు. సావిత్రి గురించి విన్నాడు. పాపం దురదృష్టవంతురాలు. ఇద్దరిలోనూ సుజాత అందంగా ఉంది. ఇప్పుడైతే పువ్వుకి వాసన పట్టినట్టు ఆకర్షణ కూడా. వాసు మందహాసం చిందిస్తూ సుజా ఫోటో చూస్తూ నిల్చున్నాడు. జానకి గంట నుంచి చెప్తోంది సుజాతకి, వెళ్ళమ్మా గదిలోకి వెళ్ళి పడుకో అని. వెళ్తాలేండి అనటం తప్పితే కదలదు సుజాత. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. తనకు కూడా ఆవలింతలు వస్తుంటే
ఇక్కడే నిద్రపోయేలా ఉన్నావు, మీ ఆయన నన్ను తిడతాడు, నీ ఇష్టం మరి అంటూ నిద్రకు పడింది జానకి. సుజాత చాలాసేపు ఒక్కతే కూర్చుంది. చేతుల మధ్య చెంపలు కప్పుకుంది. దీర్ఘంగా నిట్టూర్చి లేచి నిలబడింది. నెమ్మదిగా అడుగులు లెక్క పెడుతూ శోభనం గది ముందుకెళ్ళి గుమ్మం దాటి తలుపులు లోపలికి వేసి వెనక్కి తిరిగింది. గోడ మీద ఫోటోలు చూస్తున్న వాసు త్రుళ్ళిపడి తల తిప్పాడు. సుజాత తల దించేసుకుంది. వాసు అక్కడే నిలబడిపోయాడు. సుజ పూల జడ వేసుకుంది. జరీ పువ్వుల చీర కట్టుకుంది. ఒంటి నిండా నగలు పెట్టుకుంది. దేవకన్యలా ప్రత్యక్షమైంది. వాసు బాహ్య స్మృతి కోల్పోయాడు. కలలోలాగా నడిచాడు. సుజాత అయస్కాంతంలా వాసుని నిలబడనివ్వకుండా బలంగా ఆకర్షిస్తూ వెర్రివాణ్ణి చేసింది. తన్మయత్వంతో సుజాను గుండెలకు గాఢంగా హత్తుకున్నాడు. సుజ అప్రయత్నంగా అన్నాడు. ఎన్నాళ్ళకి అంతకుమించి మాటలు రాలేదు. ఎంతో చెప్పాలని, అవిరామంగా మాట్లాడాలని తాతాహలాడుతోంది హృదయం. సుజ, ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగానో నిరీక్షించాం కదూ. నిజం చెప్పనా, ఇలాంటి రోజు రాదేమోనని భయపడ్డాను నేను. నవ్వుతావేమో, భగవంతుడు నిర్దయుడు కాదు సుజ. నీకోసం నేనెంత తప్పించానో తెలుసా అని చెప్పాలని ఉవ్విళ్ళూరింది మనసు. వాసు కూడా అనుకున్నంత ధైర్యంగా లేడు. అర్థం కాని సిగ్గు, జంకు అడ్డొస్తున్నాయి. సుజాత తలదించుకుని ప్రతిమలా నిలబడింది. వాసు తన్మయంగా చూశాడు. చూసి అన్నాడు, సుజ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. సుజాత తలెత్తలేదు. లేదన్నట్టుగా తల ఊపింది. మరి ఎందుకు ఇలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? కాదన్నట్టు చూసింది. వాసు సుజ పూల జడ చేతుల్లోకి తీసుకుని చూశాడు. మాట్లాడకూడదా? నోట్లో ముత్యాలు పెట్టుకుని వచ్చావా? సుజాత నవ్వలేదు. నిశ్శబ్దంగా నిట్టూర్చింది. అప్పటికీ సుజాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాసు రెండు అరచేతులు సుజ చెక్కిళ్లకు చేర్చి పద్మంలా ఉన్న ముఖాన్ని దోసిట్లో పట్టుకుని సుజ కళ్ళల్లోకి చూడబోయాడు. త్రుళ్ళిపడ్డాడు. సుజ కనుకొలకుల్లో ముత్యాలంత కన్నీటి బిందువులు నిలవలేక జారి వాసు చేతుల మీద పడ్డాయి. వాసు కంగారుగా చేతుల మీద కన్నీటిని, సుజ మొహాన్ని అయోమయంగా చూశాడు. ఏమిటిది సుజ, ఇలా చేస్తున్నావేమిటి? నేనేమన్నానని? సుజ కన్నీటితో తడిసిన కంటి రెప్పల్ని అల్లల్లార్చుతూ దీనంగా అంది. నాకెందుకో భయంగా ఉంది. భయంగా ఉందా? ఎందుకు? నన్ను చూసా? నవ్వాడు. కాదు, అసలు ఏమిటి చెప్పు సుజ. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నేనేం పరాయివాడినా? మనిద్దరి మధ్య భయాలు, సంకోచాలు ఏమీ ఉండకూడదు. అది కాదు. తల దించేసుకుంది సుజాత. ఒక్క క్షణం ఆగి తలెత్తి వాసు మొహంలోకి చూసింది. నా గురించి మీరు ఏమేమిటో ఊహించుకుంటున్నారు. ఎలా చెప్పను? అసలు ఇదంతా నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఏది? ఏదంతా? తెల్లబోతూ అడిగాడు వాసు. ఇదే, ఈ శోభనము, ఇవి ఛీ, నాకు అస్సలు ఇష్టం లేదు. సుజాత కంఠం పూడిపోయింది. అసలు వాసుకి ఏం అర్థం కాల. వెర్రి చూపులు చూశాడు. సుజాత చెంపల మీద కన్నీళ్లు ధారలు కడుతున్నాయి. పులి పంజాలో చిక్కుకున్న లేడీ కోనలాగా గజగజలాడుతూ అంది. నన్ను చంపేయండి, అడ్డురాను, కానీ నన్ను ఇంకేమీ చేయొద్దు. మ్రాన్ పడిపోయాడు వాసు. కన్నార్పకుండా చూస్తూ అచేతనంగా నుంచున్నాడు. ఇద్దరి మధ్య పావు గంట కాలం నిశ్శబ్దంగా గడిచింది. వాసు అప్రయత్నంగా సుజాత భుజం మీద చెయ్యేశాడు. పిరికిగా చూసింది సుజాత. మృదువుగా అన్నాడు, నీకెందుకు ఇష్టం లేదు? ఏమో, నాకు ఇష్టం లేదు. ఎవరినైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? కాదు, మీరంటే నాకెంతో ఇష్టం. కళ్ళు మెరుపుతో చూసింది. నిజం చెప్పు సుజ, ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా దాపరికం ఎందుకు? నేనంటే నీకు ఇష్టం లేకపోతే నిన్ను ముట్టుకోను. మిగిలిందంతా తర్వాత ఆలోచిద్దాం. కాదు, నిజంగా మీరంటే నాకెంతో ఇష్టం, విశ్వాసంగా చూస్తూ అంది. మరి నేనంటే ఇష్టమే, నా కోరికలంటే ఇష్టం లేదు. ఇదంతా అయోమయంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు సుజ. పోనీ ఇంకా కొన్నాళ్ళు పోయాక నేను వస్తే బాగుండేదా? సుజాత మాట్లాడలేదు. భయంగా చూసింది. వాసు నిశితంగా చూస్తూ అన్నాడు, అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? మాట్లాడమే, నువ్వేమన్నా చిన్నపిల్లవా? నీకేం తెలీదా? దోషిలా అంది. తెలుసు, పెళ్ళి చేసుకోను అన్నాను. మా వాళ్ళు ఎవరూ వినలేదు. సంబంధం చూసి లగ్నం పెట్టేశారు. నేను చచ్చిపోదామనుకున్నాను. ఏం చేయాలో తెలియలేదు. నాకు ఇష్టం లేకుండానే పెళ్ళైపోయింది. నిజంగా నేను తప్పే చేశాను. ఇంత ధైర్యం అప్పుడే ఉంటే పెళ్లి చేసుకునేదాన్ని కాదు. పుక్కిటి పురాణం విన్నట్టుగా విన్నాడు వాసు. మగవాళ్ళంటే నీకు కోపమా? అదేం ప్రశ్న అన్నట్టు చూసింది సుజాత. మగవాళ్ళంటే ఎందుకు కోపం? ఎదురు ప్రశ్న వేసింది.
సుజాత ఏమిటో అర్థం కాలేదు వాసుకి. నువ్వేమైనా కథలు అవి చదువుతూ ఉంటావా? చదవను. చిన్నప్పుడు చదివేదాన్ని, మా అమ్మ తెచ్చేది. ఇప్పుడు నాకే కథలు చదివినా నచ్చవు, ఏ సినిమాలు చూసినా బాగుండవు. వాసు కొంతసేపు మాట్లాడలేదు. దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోయాడు. మన పెళ్ళైన మర్నాడు నువ్వు గదిలోకి రాకూడదన్నారు, అది నిజమేనా? సుజాత మాట్లాడలేదు. వాసు కోపంతో ఉడికిపోయాడు. ఎందుకింత దారుణంగా మోసం చేసావు నన్ను? ఈ మాట ఆనాడే చెప్పచ్చు కదా. ఈ భాగ్యానికైనా ఇన్ని నెలలు ఎదురు చూసింది నేను. సంవత్సరం నుంచి నన్ను ఎందుకు ఇలా మభ్యపెట్టావు? సుజాత భయంగానే ప్రాధేయపడుతూ, అప్పుడు మీ గురించి నాకేం తెలియదు, గదిలో రావడానికి భయపడ్డాను అంది. మరి ఇప్పుడు? మీరు మంచివారని, నన్ను అర్థం చేసుకుంటారని. ఛీ, ఇలాంటి మంచితనం మగవాడికి ఎందుకు? నిన్ను నేనే కాదు, ఎవ్వడు అర్థం చేసుకోలేడు. పుట్టెడు సంతోషంతో పెళ్లి చేసుకున్నాను. భార్యతో తనివి తీరా సుఖపడాలని వచ్చాను. అద్భుతంగా స్వాగతం ఇచ్చావు. మంచివాడిని బిరుదు అప్పచెప్పావు. నిన్ను నేనే అర్థం చేసుకోవాలి కానీ నన్ను నువ్వు అర్థం చేసుకోవు. నా బాధ నువ్వు పంచుకోవు కూడా. సుజాత ధైర్యంగా అంది. నేను మీకు తగను, నాకు తెలుసు. పెళ్లికి ముందు నేను ఇంత ధైర్యంగా ఆలోచించుకోలేదు. లేకపోతే నా తెలివి తక్కువతో మీ జీవితాన్ని పాడు చేయను. ఇప్పుడు మాత్రం ఏమి మించిపోయింది? మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఈ మాటే మీకు చెప్పాలనుకుంటున్నాను. వాసుకి భరించలేనంత కోపం వచ్చింది. పెళ్ళంటే నీకు ఒక బొమ్మలాటలా ఉంది. మనుషులంటే పురుగులు అనుకుంటున్నావు నువ్వు. ఇద్దరి మధ్య దారుణమైన నిశ్శబ్దం. వాసు తనకి సడన్గా పిచ్చెత్తకుండా ఉండడానికి మనసుని మాలివి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సుజాతను పీక పిసికి చంపేసి తన తల గోడ కొట్టుకుని చచ్చిపోదాం అనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకుని మంచం మీద వాలిపోయాడు. ఇక భళ్ళున తెల్లారింది. జానకి హాస్యాలతో వాసు లోకంలో పడ్డాడు. మరిది మొహంలో ఇన్నాళ్ల కళ చూశాను అంది జానకి. వాసు నవ్వాలని ప్రయత్నించాడు. ముంగిల మాతో ఒక్క మాట మాట్లాడింది కాదు, మాటలన్నీ మూటగట్టుకొచ్చి నీకు అందించింది కాబోలు అంది మళ్ళా. మరే, తెల్లవార్లు చెవుల్లో హోరెత్తి చచ్చాం అన్నాడు వాసు నవ్వుతూ. తను మళ్ళా నవ్వగలుగుతాననుకోలేదు వాసు. నవ్వుతూ వదిన హాస్యానికి జవాబులు చెప్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కడు ఆలోచిస్తూ పడుకున్నాడు. పెళ్ళైన స్నేహితులందరూ గుర్తుకొచ్చారు. మీకు ఇలా అయిందా అని ఒక్కొక్కళ్ళని అడగాలనిపించింది. సుజా ఎందుకో అసహించుకుంటోంది. ఇలాంటి ఆడవాళ్ళ గురించి తను కొన్నిసార్లు విన్నాడు. చిన్నప్పుడు ఆడవాళ్ళ దగ్గర కూర్చుంటే ఏవేవో కబుర్లతో పాటు ఇలాంటి విశేషాలు కూడా చెప్పుకుని నవ్వుకునేవారు. కామాక్షి చూసావా వదిన? గదిలోకి వెళ్ళమంటే ఒకటే ఏడు పంట. 4 కేకలేసి తెర పంపిస్తే మొగుడు జుట్టంతా పీకి నానా గందరగోళం చేసిందంట. కంచిపట్టు చీర ముక్కలు చేసేసిందంట. మొగుడు కోపం వచ్చి చావబాదాడంట. ఏం పోయే కాలం దొబ్బుడాయా. ఈడొచ్చిన పిల్ల సవర్తాడి 4 ఏళ్ళు అయింది. ఆ మాత్రం జ్ఞానం లేదు. ఏమోనమ్మా, మన కాలంలో ఎరుగుదుమా ఇవన్నీ. 11వ ఏట పెద్దదాన్నయ్యాను నేను. 12వ ఏట మా పెద్దోడు కడుపున పడ్డనే పడ్డాడు. అలాంటి కబుర్లు బాగానే గుర్తున్నాయి వాసుకి. కామాక్షి మొగుడు జుట్టు పీకటం ఎందుకో, మొగుడు కామాక్షిని కొట్టడం ఎందుకో వాసు బాగా పెద్దవాడయి రకరకాల పుస్తకాలు చదువుతుంటే తెలిసింది. కొంతమంది ఆడవాళ్లలో ఇలాంటి మనస్తత్వం ఉంటుందట. భార్యాభర్తల సంబంధం గురించి వాళ్ళు చాలా సిగ్గుచేటుగా జుగుప్సాగరంగా ఊహించుకుంటారు. పెద్దవాళ్ల ప్రవర్తన, ఇంటి పరిస్థితులు దానికి బాగా దోహదం చేస్తాయి. చిన్నప్పుడే వాళ్ళ మనసుల మీద బలమైన ముద్రలు పడతాయి. అవి చెరగాలన్నా చెరపాలన్నా యుగాలు చాలవేమో. సుజాత గురించి ఎవరైనా మంచి డాక్టర్తో కన్సల్ట్ చేస్తే అనుకున్నాడు ఒకసారి. కానీ వెంటనే అభిప్రాయం మార్చుకున్నాడు. సుజాత తత్వం కొంతవరకైనా తను ఊహించగలడు. ముందు సుజాత భయం, అసహ్యం పోగొట్టాలి. సుజాతకు తన మీద అంత అభిమానం ఎంతున్నా సరిపోదు. కాంక్ష పుట్టాలి. శరీరాన్ని వెర్రెక్కెత్తించే కోరిక పుట్టాలి. అంతవరకు సుజాతని తను బెదరగొట్టకూడదు, తప్పదు. తను భరించక చేసేది ఏం లేదు. అవిరామంగా రోధిస్తున్న వాసు హృదయం తాత్కాలికంగా శాంతించింది. ఇక 2వ రోజు రాత్రి తొందరగా గదిలోకి వచ్చింది సుజాత. వాసు నవ్వుతూ మామూలుగా ఉండాలని ప్రయత్నించాడు. సుజాత లేత పసుపు రంగు జరీ చీర కట్టుకుంది. ఆ రంగు లైటు వెలుగులో అందమైన తెలుపులా కనిపిస్తోంది. మొగ్గ విడని గులాబీ పువ్వు పెట్టుకుంది తలలో. క్రితం రాత్రి కన్నా ఎంతో అందంగా, అద్భుతంగా కనిపించింది. వాసు దృష్టి మరల్చుకుని తనను తాను హెచ్చరించుకున్నాడు. అల్మైరా దగ్గరికి నడిచి పుస్తకాలు వెతుకుతూ నుంచున్నాడు. ఏదో పుస్తకం తీసుకుని వెనక్కి తిరుగుతూ, అదేమిటి అలా నిలబడిపోయేందుకు, కూర్చో, ఇలా రా అన్నాడు మంచం మీద కూర్చుంటూ. సుజాత దగ్గరికి వచ్చింది. దూరంగా మంచం వారన కూర్చుంది. వాసు కొంచెం నవ్వి, ఇంకా నేనంటే భయంగా ఉందా అన్నాడు. సుజాత సిగ్గుపడ్డట్టుగా ఊరుకుంది. రాత్రి విషయం ఎవరికైనా చెప్పావా?
అడిగారు కానీ చెప్పలేదు. ఎవరడిగారు? మా అక్క అడిగింది. ఏమని? ముందు ఎవరు మాట్లాడారే అంది. నేనేం చెప్పలేదు. ఏ? నాకిష్టం లేదు మన విషయం పై వాళ్ళకెందుకు. వాసు నవ్వాడు. పై వాళ్ళెవరు? మీ అక్కేగా. అయితే మాత్రం మరి నువ్విలా చేస్తున్నావని మీ అక్కకి తెలియదా? సుజాత మాట్లాడలేదు. వాసు కాసేపు పుస్తకం తిరగేశాడు. నిద్రొస్తోందా అన్నాడు తలెత్తి. లేదు. పర్వాలేదు, పడుకో, నేను కాసేపు చదువుకుంటాను. సుజాత కూర్చునే ఉంది. వాసుకి చదవటం దుర్భరంగా ఉంది. పుస్తకం మూసేసి లేచి నుంచున్నాడు. విసుగ్గా ఉంది సుజా, ఏమీ తోచట్లేదు. నిద్రపోతారా? నిద్రకి నాకు ఆమడ దూరం. వాసు కొంచెం నవ్వుతూ చూశాడు. ఎదురుగా నిన్ను చూస్తూ నిద్రపోవటం ఎలాగా? సుజా మొహం కొంచెం ముడుచుకున్నట్టు అయింది. వాసు గ్రహించినట్టు అన్నాడు. పోనీ ఏదైనా పిక్చర్కి వెళ్దామా? ఇప్పుడా? పర్వాలేదు, టైం ఉంది, కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మా మా అమ్మ వాళ్ళు ఏమైనా అంటారేమో. నేను తీసుకెళ్తుంటే ఏమంటారు? సరే పదండి. వాసు బట్టలు వేసుకుంటూ ఉంటే జానకి విస్తుపోయింది. ఇదేం చోద్యమమ్మా, శోభనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సినిమాకి వెళ్ళటం ఏంటి అంది సాగదీస్తూ. వాసు నవ్వాడు. వాళ్ళిద్దరూ వెళ్తుంటే జానకి లాగా విస్తుపోలేదు. సావిత్రి దూరంగా వెళ్ళిపోయే వరకు చూస్తూ నుంచుంది. ఇక 3వ రోజు బీచ్కి వెళ్ళారిద్దరు. సుజాత ఉత్సాహంగా ఉంది. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. బిఏ అయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు వాసు. నేనేం అనుకోవట్లేదు, మీరు చెప్పండి. నేను చెప్పేది నీకు నచ్చకపోతే? ఎందుకు నచ్చదు? నచ్చుతుంది. అంటే ఏం చెప్పినా నచ్చుతుందా? సుజాత ఉత్సాహం భంగపడింది. మొహం ముడుచుకుంటూ అంది. నాకు ఒకే ఒక్క విషయం ఇష్టం లేదని మీకు చెప్పాను. అది తప్పితే ఏం చెప్పినా వింటాను. ఆ ఒక్క విషయమే నాకెంతో ముఖ్యమైనదని నీకు తెలియదా? ఇష్టం ఉండకపోవటానికి లేకపోవటానికి కారణం ఉండాలి, అర్థం ఉండాలి. ఇంతవరకు నేను నిర్బంధించి అడగలేదు. జీవితం అంతా మన ఇద్దరికి ఉండాల్సిన బంధాన్ని నువ్వు ఇష్టం లేదంటే నేనేమైపోతానో ఆలోచించావా? సుజాత చాలాసేపు మాట్లాడలేదు. చివరికి అంది. భరించరాని విషయాన్ని భరిస్తున్నట్టు బాధనంతా కంఠంలో పోగు చేసుకుని విషాదంగా అంది. ఇంతవరకు నేనెంతో పవిత్రంగా ఉన్నాను, కానీ సుజా, నువ్వు చాలా తప్పుడు అభిప్రాయాలు పెట్టుకున్నావు. నిన్ను చూస్తే నిజంగా నాకు జాలేస్తోంది. అసలు పవిత్రం అంటే అర్థం తెలుసా నీకు? ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించడమే పవిత్రత. పుట్టిన వాళ్ళు పుట్టినట్టు ఉండిపోవడానికే పుట్టామా మనం? అలా అయితే ఈ ఆకర్షణలు ఎందుకు? ఇదంతా వ్యర్థమేనా? ఎప్పుడూ ఆలోచించలేదా నువ్వు? సుజాత మౌనంగా కూర్చుంది. వాసు అనునయంగా అన్నాడు. ఈవేళ ఈ సంబంధం నీకు నాకు కొత్త. భూమి ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. కొన్ని 100 కోట్ల సంవత్సరాలైంది అంటున్నారు. అప్పటి నుంచి కూడా కోటాను కోట్ల జీవరాశుల మధ్య అవిరామంగా సాగుతోంది ఈ సంబంధం. ప్రకృతి అంతా నిండి ఉంది ఈ నిజం. దీన్ని అర్థం చేసుకోవాలని నువ్వు ఎందుకు ప్రయత్నించవు? సుజాత నిర్వికారంగా అంది. ఎంత ప్రయత్నించినా నాకు ఆ అర్థం నచ్చటం లేదు. సంసారం త్యజించి యోగ్యులైన వాళ్ళంతా ఎందుకయ్యారు? తుచ్చమైన శారీరక సుఖాలని మించి ఏదో ఉందని ఎందుకు చెప్తున్నారు? తపస్సు చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి ఈ సంసారం, ఈ సృష్టి, ఈ ప్రకృతి ధర్మాలు ఇవన్నీ తెలియలేదా? వాసు విస్తుపోయాడు. సుజాతను చూస్తుంటే భయం వేసింది. ఈ పిల్ల కొన్నాళ్లకి సర్వం త్యజించి సన్యాసి అయిపోదు కదా అనిపించింది. కొంచెంసేపు తను కూడా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తపస్సు చేసే వాళ్ళంతా ఎందుకు చేస్తారనుకుంటున్నావు? కొంతసేపటికి అడిగాడు. నిర్భయంగా చూసింది సుజాత. ఎందుకేమిటి? భగవంతుణ్ణి చూడాలని. భగవంతుణ్ణి చూడటం ఎందుకు? చెప్పు సుజా, మనిషి కర్తవ్యం భగవంతుణ్ణి చూడటం ఒక్కటేనా? అందుకా మనం కాళ్ళు చేతులు, కళ్ళు, నోరు, యవ్వనం, వాంఛలు ఇవన్నీ పెట్టుకొచ్చింది. భగవంతుడిని చూడాలంటే మార్గం ముక్కు మూసుకొని తపస్సు చేయటం ఒకటేనా? అసలు భగవంతుడు అంటూ మూర్తి భవించి ఎక్కడైనా ఉంటే మీరంతా సర్వం త్యజించి నన్ను చూడటానికి రండని ఎప్పుడు అండవు. అనేవాడైతే మనుషుల్ని ఇలా సృష్టించరు కదా. మనిషికి భగవంతుడిని చూడాల్సిన అవసరం లేదు. భగవంతుడిని కలలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టింది అందుకు కాదు. అమితంగా ఆశ్చర్యపడింది సుజాత. మరి తపస్సు చేసే వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు అంది. నా ఊహ చెప్పమంటావా? తపస్సులో ఒక సుఖం ఉంది, ఆరాధనలో సుఖం ఉంది, పూజల్లో ప్రార్థనల్లో తృప్తి ఉంది. ఇది మానసిక ఆనందం. రుచిగల పదార్థం తింటే జిహ్వ ఆనందిస్తుంది. సువాసనలు పీల్చితే ముక్కుకు సుఖంగా ఉంటుంది. మధురమైన శబ్దాలు వింటే చెవికి ఇంపుగా ఉంటుంది.
శరీరంలో ఉన్న అవయవాలు పొందే ఆనందం కన్నా తపస్సు చేసి మనసు పొందే ఆనందం గొప్పదై ఉంటుంది. అందుకే దాన్ని బ్రహ్మానందం అన్నారు. అది కూడా మనిషి స్వార్థం కోసం నేర్చుకున్నదే. శరీర సుఖాలు త్యజిస్తున్నారు, మనసుకు కావలసిన సుఖాలు వెతుక్కుంటున్నారు. ప్రార్థనలు చేస్తారు, భజన పాటలు పాడతారు, సమాధిలో కూర్చుంటారు. అదంతా భగవంతుడి కోసం అంటున్నారు. ఎంత భ్రమ! మనిషి ధర్మం భగవంతుడిని వెతకటమే అనుకోవటం ఇంకా భ్రమ. వాసు మాటలు సుజాతకి ఏమీ నచ్చలేదు. నమ్మబుద్ధి కాల అసలు. నేనంటే ఎంతో ప్రేమ అన్నారే, నా శరీరం మాత్రమే మీకు కావాలా అని అడిగింది. శరీరం లేకుండా నువ్వెక్కడున్నావో ప్రేమించడానికి? నా మనస్సు మీకు అక్కర్లేదా? మనస్సు కూడా శరీరంలోనే ఉంది కదా, ఎక్కడుందో చెప్పుపోని. నీ శరీరం కేసు కన్నెత్తి చూడకుండా నీ మనస్సుని ఆరాధిస్తాను. సుజాత కొంచెం నవ్వింది. మీతో నేను తర్కించలేను అని. వాసుకి విజయ గర్వం కలిగింది. అసలు ఇది తర్కించాల్సిన విషయం కాదు సుజ. గాలి పీల్చడం ఎంత సహజమో స్త్రీ పురుషుల సహజం సంబంధం అంత సహజం. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అంత మంచి వ్యక్తిని తను పెళ్లి చేసుకున్నందుకు సుజాతకు మొట్టమొదటిసారిగా చాలా సంతోషం కలిగింది. కానీ సుజాత మనసు మాత్రం మారలేదు. అంత తొందరగా మారుతుందని కూడా వాసు అనుకోలేదు. సుజాత వాళ్ళ ఇంట్లో 3 రాత్రులు అయ్యాయి. తర్వాత కూడా వాసు వాళ్ళ ఇంట్లో మరో 3 రాత్రులు అయ్యాయి. సుజాతను తీసుకెళ్ళడానికి వాళ్ళ మేనమామ వచ్చాడు. తనకు సెలవు లేదని వాసు రానన్నాడు. సుజాతను తీసుకుపోయాడు. సుజాత కాపురానికి రావటం, ఎంఏలో చేరటం అన్నది భార్యాభర్తలు తెలుసుకోలేదు. వాసు తల్లి మాత్రం తొందరగా కోడల్ని కాపురానికి తీసుకొచ్చేయాలని తెగ ఆరాటపడుతోంది. 1 నెల రోజులు జరగనిచ్చి కొడుకు దగ్గర పాట మొదలెట్టింది. పెళ్ళై సంవత్సరం దాటింది, ఇదేం చూద్దాంరా, ఇలా పెళ్ళైన వాళ్ళు అలా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. అమ్మాయిని తీసుకురావాలంటే వద్దంటాం ఏమిట్రా? కోడలొచ్చి అత్తగారికి ఏమీ చాకరీ చేయక్కర్లేదులే, మీరిద్దరూ సుఖంగా ఉండండి, అదే 10,000 అంటూ సాధించడం మొదలెట్టింది. ఆవిడ మాటలు వినగా వాసుకో సందేహం వచ్చింది. తమిద్దరి మధ్య ఉన్న రహస్యం వదిన పసిగట్టేసిందేమో అని. అమ్మకి చెప్పేసిందేమో, అందుకే అమ్మ కోడల్ని తీసుకురావాలని అంత పట్టుబడుతోందేమో. తన గురించి ఇంట్లో వాళ్ళంతా జాలిపడుతున్నారంటే భరించలేకపోయాడు వాసు. ఆ రాత్రికి అత్తగారి ఊరు ప్రయాణం పెట్టుకున్నాడు. ఇక సుజాత ఎంఏలో చేరింది. వాసు కూడా ఒప్పుకున్నాడు. సంసారమా లేక చదువా లేక సోమరిగా ఉంటాను అంటే వాసుకు నచ్చలేదు. సుజాతని కాపురకు తీసుకెళ్ళకపోవటానికి చక్కటి కారణం కూడా కనిపిస్తుంది లోకానికి. వాసు 4-5 సార్లు వెళ్ళాడు అత్తారింటికి. ఎప్పుడు వెళ్ళినా సుజాత వాసు సినిమాలకు వెళ్తారు. గంటల తరబడి బీచ్లో కూర్చుంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొస్తారు. వాసు సుజాత భర్తలా కాకుండా ఒక పరిచయస్తుల్లా ఉండి వెళ్ళిపోతాడు. వాసు ఉన్నన్ని రోజులు అతని సదుపాయాలన్నీ పరోక్షంగా సావిత్రి చేయిస్తుంది. ఎప్పుడూ అతనికి ఏది లోటు జరగకుండా ఏర్పాటు చేస్తుంది. వాసు పిలిస్తే పలికేలా ఒక పని మనిషి సిద్ధంగా ఉంటాడు. రకరకాల పలహారాలు, భోజనాలు, గౌరవాలు పెద్ద హోదాలో జరుగుతాయి వాసుకి. వాసు సావిత్రిని అనుకోకుండా ఒకసారి చాలా దగ్గరగా చూశాడు. డాబా మీదకి వెళ్ళాలని పై మెట్టు మీదకి వెళ్ళాడు. దిగబోతూ ఆగిపోయింది సావిత్రి. ఇద్దరూ చాలా దగ్గరగా అయ్యారు. ఇద్దరూ కంగారు పడ్డారు. వాసు తప్పుకున్నాడు. సావిత్రి వెళ్ళిపోయింది. వాసు అలాగే మెట్లు దిగిపోతున్న సావిత్రిని చూస్తూ నుంచున్నాడు. తలస్నానం చేసి గాలి కోసం కాసేపు పైకొచ్చింది సావిత్రి. లేత నీలం చీర కట్టుకుంది. బంగారపు గాజులు వేసుకుంటోంది. జడ వేసి ముడి చుట్టుకుంది. మెడలో సన్నటి గొలుసు ఉంటుంది. బొట్టు పువ్వులు పెట్టుకోలేదు. తెలియని వాళ్ళు సావిత్రిని చూస్తే పెళ్ళి కానిది అనుకుంటారు. మనిషి నాజుగ్గా నవనవలాడుతూ ఉంటుంది. వినయంగా హుందాగా ఉంటుంది. వాసు సావిత్రి శరీర సోయోగాలు చూడలేదు. సావిత్రి కళ్ళల్లోకి చూశాడు అప్రయత్నంగా. విస్మయంతో, తన్మయత్వంతో మ్రాను పడిపోయాడు. నునుసిగ్గుతో, పూజాభావంతో, ఆరాధనతో, అనురాగంతో ఉక్కిరిబిక్కిరయ్యాయి సావిత్రి చూపులు. తను కోరుకునేలాంటి స్త్రీత్వం పరిపూర్ణంగా మూర్తీభవించి కనిపించింది. వాసు తదే అచేతనంగా ఉన్న స్థితిలో సావిత్రి వెళ్ళిపోయింది. తర్వాత కూడా 2-3 సార్లు సావిత్రిని చూశాడు వాసు. సావిత్రి చేష్టల్లోనూ కదలికల్లోనూ, సావిత్రి నడకలోనూ ఔన్నత్యం, సౌందర్యం చూశాడు. స్త్రీ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకున్నాడు. వాసు ఊహల్లోంచి సుజాత మాయమై చాలా కాలం అయింది. అయినా వాసు సుజాత దగ్గరికి వచ్చి వెళుతూనే ఉన్నాడు. వాసు ఊహలు అప్రయత్నంగా సావిత్రిని ముట్టడించడం ప్రారంభమైంది. వాసు చాలా నొచ్చుకున్నాడు. చాలా భయపడ్డాడు. తాను తిట్టుకున్నాడు, హెచ్చరించుకున్నాడు. ఓడిపోయాడు. తను చాలా తప్పు చేశాడు. శోభనం జరిగిన మర్నాడే విషయం సిగ్గు విడిచి వదినకి చెప్పేయాల్సింది. సుజాత ఇలా అంది, కావాలంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంది, పెద్దవాళ్ళంతా ఏం ఆలోచిస్తారో ఆలోచించండి అని వ్యవహారం 10 మందిలో పడేయాల్సింది. ఈసరికి తనకు మళ్ళీ పెళ్లి కూడా అయిపోయేది. తనకి రంపపు కోత తప్పేది. కానీ సంవత్సరం నుంచి ఎదురు చూసి అంత నిరభిమానంగా మనసు విరుచుకోలేకపోయాడు.
శాశ్వత బంధం అని నమ్మి కట్టిన మాంగళ్యానికి విలువ లేకుండా చేసుకోలేకపోయాడు. కష్టమో నిష్ఠూరమో భరించాలనుకున్నాడు. తన తప్పే ఉంది. ఇక వాసుకి తన మీద తనకు నమ్మకం పోయింది. సుజాత కోసం నిరీక్షించడంలో మాధుర్యం పోయింది. అతి ప్రయత్నం మీద తనను తాను మభ్య పెట్టుకుంటూ వస్తున్నాడు. సుజాత మారుతుంది, తప్పకుండా మారిపోతుంది, తప్పకుండా. ఆ తర్వాత తన జీవితం చాలా సుఖంగా, శాంతిగా, హాయిగా సాగుతుంది అన్న నమ్మకాన్ని కొన ఊపిరితో బ్రతికించుకుంటూ రోజులు దొర్లిస్తున్నాడు. వాసు అత్తవారింటికి వచ్చి 2 రోజులైంది. మనసు వాసు చేష్టల్ని పరిహసించడం మొదలుపెట్టింది. నువ్వు సుజాత కోసం రాలా, సావిత్రి కోసం వచ్చావు అంది. కాదు కాదు, నాకిద్దరూ ఒకటే. సుజాత మాత్రం నాకేం ఒరగబెట్టింది అన్నాడు నిర్లక్ష్యంగా. అయితే నువ్వు సావిత్రికేం ఒరగబెడతావు అంది వెటకారంగా. వాసు జవాబు చెప్పలేకపోయాడు. ఆ రోజు పొద్దున్నుంచి ఆకాశం మబ్బు పట్టే ఉంది. పగలంతా వాసు సుజాత కాసేపు పేకతోటి, కాసేపు క్యారమ్స్ తోటి గడిపారు. ఇక దీపాలు పెట్టే వేళ నుంచి సన్న సన్న చినుకులతో ప్రారంభమైంది. వర్షం చూస్తూ ఉండగా హోరుమంటూ కురుస్తోంది. వాసు కిటికీ దగ్గర వర్షం చూస్తూ నుంచున్నాడు. ఏకధారగా అవిరామంగా కురుస్తోంది. వాసు ముఖం, చేతులు, చొక్కా అన్నీ తడిశాయి వర్షపు జల్లులతో. అదేమిటి అలా తడుస్తూ నిల్చున్నారు అంది సుజాత లోపలికి వస్తూ. వర్షం గదిలోకి వస్తోంది, కిటికీ వేసేయండి, మీరు బట్టలు మార్చుకోండి అంది పక్కన నించుంటూ. పర్వాలేదు, గదిలో నీళ్లు తుడిచేస్తే పోతాయి. వాన కురవడం చూస్తుంటే ఎంత బాగుందో చూడు. అక్కడి నుంచి కదలలేదు వాసు. వాసుకి అందంగా కనిపించని దృశ్యం ఏదైనా ఉందో లేదో సుజాతకు తెలియదు. వెన్నెల ఎంత బాగుందో చూడంటాడు. మందార పువ్వు బాగుంది కదా అంటాడు. ఆఖరికి పచ్చగడ్డి కూడా నచ్చుతుంది. సుజాత మనసుకి ఏ అందమో అర్థం కాదు. వర్షం కురుస్తుంటే పుట్టెడు దిగులు ముంచుకొస్తుంది. లోకమంతా ఏదేదో విపత్తులో మునిగిపోతున్నట్టు ఉంటుంది. తడి బట్టలతో జలుబు చేస్తుంది. ముందు బట్టలు మార్చుకోండి, పదండి భోంచేద్దాం అంది సుజాత వాసు చేయి పట్టుకుంటూ. వాసు చెయ్యి విదిలించుకున్నాడు. నాకేం బాగాలేదు సుజా, నువ్వు వెళ్ళి భోంచేసిరా. ఏం బాగలేదు? ఏమో, అన్నం తినాలని లేదు, నువ్వు వెళ్ళు. నిజంగా నాకు ఆకలి కూడా లేదు. పోనీ కొంచెం పాలు తాగండి, పంపిస్తాను. నా మాట విను, ఇవాళకేమొద్దు, నువ్వు వెళ్ళి భోంచేసిరా. సుజాత కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. కొంతసేపటికి పని కుర్రాడు వెండి గ్లాసు నిండా పాలు తీసుకొచ్చాడు. అక్కర్లేదని చెప్పానే, తీసుకెళ్ళు అన్నాడు వాసు చిరాగ్గా. పెద్దమ్మాయి గారు పంపించారండి, తప్పకుండా తీసుకోమని చెప్పమన్నారండి. వాసు ఆశ్చర్యం వెల్లడించకుండా బల్ల మీద పెట్టు అన్నాడు. పని కుర్రాడు వెళ్ళిపోయాడు. వాసు లేచి గ్లాస్ తీసుకున్నాడు. యాలకుల పొడి వేసిన పాలు గుమగుమ పరిమళిస్తూ తీయంగా మధురంగా ఉన్నాయి. సావిత్రి ఈ పాల నిండా తన అనురాగం రంగరించి పంపిందేమో. ఎందుకింత దయ తనంటే. వర్షం తగ్గినట్టే తగ్గి మళ్ళీ కురవటం ప్రారంభించింది. వాసు కుర్చీ వేసుకుని కిటికీ దగ్గర కూర్చున్నాడు. సుజాత లోపలికి వచ్చింది. రేడియో ట్యూన్ చేసి ఏదో పుస్తకం తీసుకుంది. పాట సగంలోంచి వస్తోంది. శృతి లేని నామదికి చతుర గీతాలేలా, గతిరాని పాదాల గతుల నృత్యం బటే, పాడకే నా రాణి పాడకే పాట, పాట మాధుర్యాల ప్రాణాలు మరిగనే పాడకే. వాసు కుర్చీలో వెనక్కి వాలి పాట వింటూ కళ్ళు మూసుకున్నాడు. విషాదం గుండెల్ని బరువు ఎక్కించింది. అర్థం కాని దుఃఖంలో వాసు ప్రాణాలు తల్లడిల్లాయి. శరీరం కంపించసాగింది. పాట వెనక పాట వస్తోంది. వాసు స్వప్నావస్థలో లీనమైపోయాడు. సుజాత క్లాస్ పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. సుజాతకి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి టైం చూసింది. 11 పైన. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లేచి లైట్ ఆర్పి డిమ్గా వెలిగే లైట్ వేసింది. వాసు దగ్గరికి వెళ్ళి, చాలా రాత్రి అయింది, మీరు పడుకోండి అంది. వాసు తలెత్తి సుజాతను చూశాడు. ఎప్పుడూ లేనంత మత్తుగా చూశాడు. సుజాత చెయ్యి అందుకుని దగ్గరికి లాక్కున్నాడు. సుజా, ఈ రాత్రి ఎంత బాగుంది. సుజాత తెల్లబోయింది. వాసు ఎప్పుడు అలా చేయలేదు, అలా చూడలేదు. తమాయించుకుంటూ అంది. లేవండి, తడి బట్టలతో ఇంతసేపు ఉంటే జబ్బు చేయదా? చెయ్యని, అంతకన్నా అదృష్టమే ఉంది. వాసు లేచి నుంచున్నాడు. సుజా, ఆ వర్షం చూడు, ఆకాశం కన్నా ఘోరంగా ఏడుస్తోంది నా హృదయం. చెప్పు, నేనిక భరించలేను. వెర్రివాళ్ళ చూశాడు. సుజాత గంభీరంగా నుంచుంది. మీరు చెప్పండి, ఇలా ఎల్లకాలం మన స్నేహితుల్లా ఉండలేమా? స్నేహితుల్లాగానా? ఇలా దూరంగా స్నేహితుల్లా విస్తుపోయాడు వాసు. ఒక మగవాడు ఆడది ఇంత సన్నిహితంగా స్నేహం చేస్తే వాళ్ళు తప్పకుండా భార్యాభర్తలు అవుతారు సుజా. మనం ఉత్త స్నేహితుల్లా ఉంటే ఎంత కోల్పోతామో, జీవితంలో ఎన్ని సుఖాలు, ఎంత ఆనందం పోగొట్టుకుంటామో తెలుసా? నా మాట విను. మన మధ్య స్నేహం చాలదు, సహచర్య ఉండాలి. అప్పటికి కానీ మన జీవితాలు సార్థకం కావు. ఈ మూగ బ్రతికెన్నాళ్ళు? సుజా, నా మాట వినవా? ఇదే మనకు శోభనం రాత్రి. ఇలాంటి రాత్రులు ఎన్ని వ్యర్థం చేసుకున్నాం. వాసు శరీరం ఆపాదమస్తకం దహించుకుపోసాగింది.
సుజాను గాఢంగా హత్తుకుని చేతులతో బంధించి వేశాడు. ఛీ, ఏమిటిది? మీరు చాలా మంచివారనుకున్నాను. ఏమిటి బలవంతం? ఏడుపు మొహంతో పట్టు విదిలించుకోవాలని పెనుగులాడింది సుజాత. అవును, నేను మంచివాణ్ణి కాదు. నువ్వేమైనా అనుకో, పర్వాలేదు. పశువు అనుకో, రాక్షసుడు అనుకో. వాసు చేతులు ఇంకా బలంగా పెనవేసుకున్నాయి. సుజాత చెంపలకు గాడుపు లాంటి నిట్టూర్పు తగిలింది. సుజాత శరీరం జలధరించింది. వాసు తనువు పులకరిస్తోంది. సుజాత మనసు కుంచుకుపోయింది. వాసు హృదయం నర్తిస్తోంది. అబ్బా! బాధతో విలవిల్లాడుతూ పట్టు వదిలేశాడు వాసు. సుజాత వాసు చేతి మీద మునిపళ్ళు దిగేలా కొరికేసింది. బొటబొట రక్తం చుక్కలు నేల మీద పడ్డాయి. వాసు రెండో చేత్తో గాయాన్ని అదిమ పట్టుకుని తూలుతూ గది బయటికి వెళ్ళిపోయాడు. సుజాత కుప్పలా గూలిపోయింది. మొహానికి రెండు చేతులు కప్పుకుని వెక్కి ఆడవడం మొదలెట్టింది. వాసు వరండాలోకి వెళ్ళబోతే తన గది ముందు చదువుకుంటున్న సావిత్రి దిగ్గున లేచింది. గదిలో లైటు వెలుగుతోంది. వెలుగు వరండాలో పడుతోంది. సావిత్రి వాసును చూసి చాలా కంగారు పడింది. ఏమిటి, మీకేమైనా కావాలా? సుజా ఇచ్చిన బహుమానం చూడండి. వాసు సావిత్రి మీదకి చేయి చాపాడు. రక్తంతో తడిసి మోచేతి దగ్గర నుంచి అరచేతి వరకు భయంకరంగా కనిపించింది. అయ్యయ్యో, ఏమిటిది? ఏమైంది? ఏం చేయాలో తెలియక వెర్రిదానిలా చూసింది. కొంచెం నీళ్లుంటే ఇవ్వండి అన్నాడు. సావిత్రి గదిలోకి పరిగెత్తి కూజా తెచ్చింది. వరండా చివర వాసు చేతుల మీదుగా నీళ్లు పోసింది. కూజా కింద పెట్టి మళ్ళా గదిలోకి పరిగెత్తింది. మెత్తని గుడ్డ తీసుకొచ్చింది. వెడల్పుగా మడతబెట్టి ఒత్తుగా కట్టుకట్టింది. చాలా బాధగా ఉందా? బాధగానే ఉంది. సావిత్రి మనసంతా వాసు పట్ల జాలితో, సానుభూతితో, అనురాగంతో పొంగిపొర్లింది. ఆ భావాలు ఇప్పటికిప్పుడు ఏర్పడినవి కావు. వాసు సావిత్రి మొహంలోకి చూస్తూ అడిగాడు, మీ చెల్లెల గురించి మీకేమీ తెలియదా? తెలుసు, మా అందరికీ తెలుసు. మా వాళ్ళు మొదట్లోనే చాలా పొరపాటు చేశారు. అది పెళ్ళొద్దని ఏడిచింది. 4 చివాట్లేసరికి ఊరుకుంది. పెళ్ళైతే మారుతుందనుకున్నారు. తీరా శోభనన్నాడు. ససేమిరా గదిలోకి వెళ్ళనని ఏడుస్తూ కూర్చుంది. ఏం చేయాలో తోచక బయట ఉందని వంకబెట్టారు. నెల లోపల శోభనం అనుకుంటే కానీ అది ఒప్పుకోలేదు. జ్వరం వస్తుందని ఉత్తరం రాశారు. తర్వాత అంతా మీకు తెలుసు. మీరు రాసిన ఉత్తరాలు చదవటం కూడా దానికి ఇష్టం ఉండేది కాదు. అది మొదటి నుంచి ఏమిటోలా ఉండేది. మా తాతగారు పడుచుతనంలోనే సన్యాసుల్లో కలిసిపారట. ఆ తత్వం దీనికి వచ్చిందేమోనని మా వాళ్ళంతా బెంగపడుతున్నారు. తొందరపడి పెళ్లి చేశామని ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నారు. కానీ మీరు దాన్ని నెమ్మదిగా మార్చుకుంటారని ఆగిపోయింది. సావిత్రి మాటలన్నీ విన్నాడు వాసు. మారటం ఇష్టం లేని వాళ్ళని మార్చడం ఎవరి వశం? ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. అలా అనకండి. మీ బాధ నాకు తెలుసు. దేవుడు కూడా మీకన్నా మంచిగా ఉండడు. దాని అదృష్టం కొద్దీ మీరు దొరికారు. అది చిన్నపిల్ల. మీరే కాదంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు, నిక్షేపంలా ఉంటుంది. మీరు అలా అంటే నేనేం చెప్పను? ఏవీ చెప్పద్దు. వాసు సావిత్రి మొహంలో గుచ్చి చూశాడు. మిమ్మల్ని నేను మాట అడగనా? అడగండి. మీకు నేనంటే ఇష్టమేనా? అదేమిటి, మీరంటే నాకెందుకు ఇష్టం ఉండదు? అది కాదు, మీ మరిదినని కాదు. మరిదని కాకపోయినా సరే మీరంటే నాకు చాలా పూజ్యభావం. ఒక మనిషి అంటే ఎవరికి గౌరవం ఉండదు చెప్పండి? వాసు సావిత్రి చేయి గట్టిగా పట్టుకున్నాడు. మీలాంటి ఆడది కావాలి నాకు. ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. మతి తప్పి మాట్లాడటం లేదు. ఇంతవరకు సుజాతను ముట్టుకోలేదు. నిన్న మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. మన సంబంధం గురించి అందరికీ చెప్పేస్తాను. మా వాళ్ళు ఇష్టపడకపోతే నేను వేరే కాపురం పెడతాను. మనం వెళ్ళిపోదాం రండి. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. నాతో తీసుకుపోతాను రండి. నా మాట తోసి పారేయకండి సావిత్రి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వాసు సావిత్రి 2 చేతులు పట్టుకున్నాడు. సావిత్రి మ్రాన్ పడి నుంచుండిపోయింది. వాసుని గుండెల్లో దాచుకుందాం అనుకుంది. వాసు చేయి నిమురుతూ ఆర్ద్రతగా చూసింది. మిమ్మల్ని నేను శంకించడం లేదు, కానీ నన్ను మీరు కోరకూడదు. నాలాంటి ఆడపిల్లలు మీకు దొరక్కపోరు. పెళ్లి చేసుకోవాలంటే మీరు పెళ్లి కాని పిల్లనే చేసుకోండి. జీవితం 100 ఏళ్ల పంట. అందులో ఎలాంటి అపశృతులు ఉండకూడదు. కానీ నా మాట వినరా? సుజాతను మీరు క్షమించలేరా? ఇంతేనా మీరు చెప్పేది? దీనంగా అన్నాడు. సావిత్రి కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు వాసు చేతుల మీదుగా పడ్డాయి. నేను నా భర్తను ఎంత ప్రేమించానో తెలిస్తే మీరు నన్ను ఇలా అడగరు. ఆయన స్మృతి నాకు 10 జన్మలకు చాలు. వాసు సావిత్రి చేతులు వదిలేశాడు. క్షమించండి, నేను మీ మనసు తెలుసుకోలేదు. నన్ను అపార్థం చేసుకోవద్దు. కానీ మీరు వద్దు, నాకేం చెప్పకండి. సావిత్రి, ఇంట్లోంచి తల్లి పిలిచిన పిలుపు కర్కశంగా వినిపించింది. సావిత్రి తడబడుతూ వెళ్ళిపోయింది. సావిత్రిని తల్లి చివాట్లు పెట్టడం వింటూ నుంచున్నాడు. ఇదేం పోయే కాలమే నీకు? అది మొగుడుతో కాపురం చేయాలంటే చేయట్లేదేమిరా భగవంతుడా అని ఏడుస్తూ ఉంటే నీకు ఇదేం బుద్ధి?
అతనితో గుసగుసలేమిటి? ఇద్దరికిద్దరే ఇంటా వంట లేని దరిద్రులు బయలుదేరారు. పరువు బజార్కి ఎక్కిస్తున్నారు. తలెత్తుకోవడానికి నాకు ఇక దారి లేదు తల్లి. నుయ్యో గొయ్యో చూసుకోవాలి నేను. సావిత్రి వెక్కి వెక్కి ఏడుస్తోంది. మధ్య మధ్య నెమ్మదిగా నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తోంది. అమ్మా, నేనేమీ మాట్లాడలేదమ్మా. ఆయనకి దెబ్బ తగిలిందని నీళ్లు అడిగితే ఇచ్చాను. నాకు మాత్రం తెలియదా? అన్యాయంగా నన్ను ఎందుకంటావు? వాసు గబగబా వరండాలోంచి వెళ్ళాడు. గుమ్మంలో నిలబడ్డ అల్లుడిని చూసి తెల్లబోయింది అత్తగారు. వాసు తీక్షణంగా అన్నాడు, అనవసరంగా ఆవిడ అనకండి. మీ పరువు ప్రతిష్టలు ఆవిడేమీ పాడు చేయలేదు. మీలాంటి వారు ఉండనే ఉన్నారు. పరువు ప్రతిష్టలకేం లోటు? నాశనం అయితే నేను అవుతాను. మీ కుటుంబ గౌరవం ముందు, పరువు ప్రతిష్టల ముందు ఒక మనిషి జీవితం ఎంత? గడ్డి పరక, అంతకన్నా ఎక్కువేం కాదు. గిర్రున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాత గుమ్మానికి ఖర్చుకుని బిక్కమొహంతో నిలబడి ఉంది. వాసు గబగబా బట్టలు వేసుకున్నాడు. సూట్ కేసు చేతిలోకి తీసుకున్నాడు. సుజాత వెర్రిదానిలా వచ్చి వాసు పాదాల మీద పడింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కాళ్ళు రెండు చుట్టేసింది. నన్ను క్షమించండి, మీరు వెళ్ళిపోవద్దు. నా తప్పులన్నీ మర్చిపోండి. మీ ఇష్ట ప్రకారం ఉంటాను. మిమ్మల్ని బాధ పెట్టను. నన్ను నమ్మండి. మీరు వెళ్ళిపోవద్దు. నన్ను క్షమించండి అంటూ ఏడ్చింది. వాసు కఠినంగా అన్నాడు, నా సహనానికి కూడా హద్దుంది. నీ పరివర్తనకి సమయం ఉంది. అవి రెండూ మించిపోయాయి. ఇప్పుడు నా మనసులో నువ్వు లేవు. నేను నీతో కాపురం చేయలేను. మనం భార్యాభర్తలం కాదు, స్నేహితులుగా విడిపోదాం. నిర్లక్ష్యంగా సుజాత చేతులు వదిలించుకుని ముందుకు నడిచాడు. అర్ధరాత్రి హోరున కురుస్తున్న వానలో మాయమయ్యాడు. అదండి కథ. ఈ కథ దీపావళి యువ సంచిక నుంచి 1967 సంవత్సరంలోని ఈ కథను మీకు అందించడానికి ప్రయత్నం చేశాను. రంగనాయకమ్మ గారి రచన అమోఘం, అద్భుతం. అసలు దానికి మనం అసలు ఎవ్వరూ కూడా ఎవరికీ అంత ఇది లేదు, అంత నాలెడ్జ్ కానీ అంత శక్తి కానీ ఉండదు ఆమె రచనలో తప్పు పట్టుకోవడానికి. కథను అల్లే విధానమే సూపర్. అసలు యాక్చువల్గా ఎడిటింగ్ అంటారు చూసారా, అది సూపర్గా నడుస్తూ ఉంటుంది. అలాగే సాఫీగా, ఎటువంటి అనుమానాలు లేకుండా, టెన్షన్స్ లేకుండా, మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకుని అర్థం కాక అలా ఏముండదు. చాలా క్లియర్ కట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.